నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ అయిన డ్రామాని చూసేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, హైప్ అన్న ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడే ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో వేసే నెక్స్ట్ మంచి డ్రామాల్ని మీరు చూడగలరు. సరే రండి డ్రామాలోకి అయితే వెళ్ళిపోదాం. డ్రామా స్టార్టింగ్లో డ్రామా యొక్క హీరోయిన్నే చూపిస్తారు. తను కానీ హాస్పిటల్కి అయితే వచ్చి ఉండదు. అక్కడ డాక్టర్ కానీ చెప్తా ఉంటాడు, మేడం మీకైతే 2 కళ్ళు కానీ ఇన్ఫెక్షన్ అయ్యి ఉండదు, దానికి అయితే సర్జరీ చేయాల్సి ఉంటుంది. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే పిలిపియండి అంటాడా. కానీ హీరోయిన్ అయితే నాకు ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎవరూ లేదు అన్నట్టు చెప్పి ఆ ఫామ్లో తనే సైన్ చేసేసి ఆపరేషన్ రూమ్కి కానీ వెళ్తుంది. ఇప్పుడు హీరోయిన్ కానీ ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే ఆలోచిస్తుంది. యాక్చువల్గా నాకు పెళ్ళై 2 సంవత్సరాలు అవుతా ఉంది. నాకు ఒక హస్బెండ్ కానీ ఉండడు, కానీ మేమైతే బిజినెస్ మ్యారేజ్ చేసుకున్నాము. నా పేరెంట్స్ చెప్పడం వల్ల నేను కానీ అతన్ని పెళ్లి చేసుకున్నాను. అతను కానీ ఈ సిటీలో అయితే బాగా రిచ్ అయిన మిస్టర్ లూలి అనేసి హీరోయిన్కి ఇంట్రడక్షన్ ఇస్తారు. హీరోయిన్తో ఫస్ట్ డేట్కి వచ్చి ఉంటాడు కదా, ఆ టైంలో అయితే హీరో కానీ హీరోయిన్ కోసం అయితే చాలా సేపు వెయిట్ చేసి తను రాకపోయేసరికి అక్కడ నుంచి కానీ వెళ్ళడానికి పోతాడా. అంత లోపల అక్కడికి అయితే హీరోయిన్ కానీ వచ్చి సారీ నేను రావడానికి లేట్ అయ్యింది, ఈ పిల్లి అయితే అనాథగా ఉన్నింది, ఇది కానీ ప్రమాదంలో చిక్కుకోవడానికి పోయిందా, దీన్ని కాపాడడానికి లేట్ అయ్యింది, నన్ను కానీ క్షమించండి అంటుందా. సో హీరో కానీ సరే కూర్చోండి మాట్లాడదాం అనేసి తన్ని కానీ కూర్చోబెడతాడు. ఆ టైంలో ఈ పిల్లి యొక్క వెంట్రుకలు హీరోయిన్ కళ్ళల్లో పడడం వల్ల తను కానీ దాన్ని తుడుస్తూ ఉంటుందా. వీడేమనుకుంటాడంటే తను ఏడుస్తా ఉంది అనుకునేసి, నేను కానీ మీ యొక్క ఫైల్ అయితే చదివాను, మీకు ఆల్రెడీ కానీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడితో కానీ ఇప్పుడుగా బ్రేకప్ అయ్యింది, మీకు ఈ పెళ్లిలో కానీ ఇష్టం లేదు, మీ పేరెంట్స్ చెప్పడం వల్లదా మీరు కానీ ఈ పెళ్లికి ఒప్పుకున్నారు అనేసి, మీరు ఇప్పటికీ వారిని ప్రేమిస్తా ఉన్నా కానీ నాకు ఎలాంటి బాధ లేదు, ఎందుకంటే నాకు కావాల్సిందంతా నాతో ఎలాంటి ఎమోషనల్ బాండింగ్, నాతో ఎలాంటి ఫీలింగ్స్ లేని ఒక అమ్మాయిదా వైఫ్గా కావాలి, మేము కానీ దీనికి ఓకే అంటే ఆ కాంట్రాక్ట్ పేపర్లో అయితే సైన్ చేయండి అన్నట్టు పేపర్స్ని ఇచ్చేసి, కానీ ఒక కండిషన్ ఉంది, మీరు ఎప్పటికీ కానీ నా మీద అయితే ప్రేమలో పడకూడదు అన్నట్టు చెప్తాడనమాట. హీరోయినే షాకింగ్తో చూస్తూ ఉంది. కానీ వాళ్ళ పేరెంట్స్ కోసం హీరోయిన్ కానీ ఓకే అన్నట్టు చెప్పి అందులో కానీ సైన్ చేసి ఉంటుంది. ఆ తర్వాత హీరో కానీ ఇక్కడ చైనా నుంచి అయితే ఫారిన్ వెళ్ళిపోయి ఉంటాడనమాట. ఇప్పుడు వాడు కానీ 2 ఇయర్స్ తర్వాత రిటర్న్ చైనాకి అయితే వస్తాడు. వాడు కానీ హాస్పిటల్లో ఒక క్లయింట్ని మీట్ అవ్వడం కోసం అయితే వచ్చి ఉంటాడు. అదే హాస్పిటల్లో హీరోయిన్ కానీ ఐ సర్జరీ అయితే చేసుకునేసి ఆలోచిస్తూ ఉంది, నా యొక్క పెళ్ళి 2 సంవత్సరాలుగా ఒక జాబ్ లాగే ఉండింది, ఎవరైనా ఇలాంటి జాబ్ మీద అయితే ప్రేమని పెంచుకుంటారా, సో నాకైతే నా మొగుడు మీద ఎలాంటి ప్రేమ ఫీలింగ్స్ లేదు అన్నట్టు చెప్పేసి తను కానీ ఆ ప్లేస్ నుంచి అయితే బయటికి వస్తూ ఉంటుందా. తన కళ్ళకి వేరే గుడ్డ కట్టు ఉంటారా. సో తను కానీ ఆ స్టిక్ హెల్ప్తో అక్కడ నుంచి వస్తూ ఉంటుంది. ఆపోజిట్ లో హీరోను వస్తాడు. ఆ స్టిక్ తో తను కానీ తెలియకుండా వాడి కళ్ళని టచ్ చేస్తుందా. ఇద్దరు కానీ ఒకరినొకరు చూసుకుంటారు. హీరోయిన్ కింద కళ్ళు కనపడుతూ ఉంటే వీడికి హీరోయిన్ తన వైఫ్ అనేది కానీ తెలియట్లేదు అనమాట. సో హీరోయిన్ కానీ సారీ అడుగుతుందా, వాడు కానీ పర్వాలేదు అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ హీరో అసిస్టెంట్ హీరోయిన్ కానీ గమనించి బాస్ తనైతే మీ యొక్క వైఫ్ లా ఉంది అన్నట్టు చెప్తాడా. ఇప్పుడు వీడికి కానీ బుద్ధి వచ్చింది అనమాట. తన కళ్ళకి ఏమైంది, తను కానీ ఎందుకు ఐ సర్జరీ చేసుకోండి అనేసి హీరోయిన్ ఫాలో చేసుకుంటూ వస్తాడా. హీరోయిన్ అయితే ఒక నార్మల్ వార్డులో నార్మల్ రూమ్ లో ఉంది. దాన్ని చూసేటప్పుడు వీడికి కానీ కొంచెం కష్టంగా ఉంది. వీడు కానీ హీరోయిన్ కోసం ఇక్కడ విఐపి రూమ్ ని బుక్ చేయమనేసి అసిస్టెంట్ తో కానీ చెప్పి పంపిస్తాడు. ఆ టైంలో హీరోయిన్ కి వాళ్ళ అమ్మ కానీ కాల్ చేసి వస్తే నీ హస్బెండ్ అయితే రిటర్న్ చైనాకు వచ్చేసాడంట కదా, నీకు పెళ్ళయి 2 ఇయర్స్ అవుతుంది, కానీ ఇప్పటి వరకు నువ్వు నీ సొంత హస్బెండ్ ని కానీ లొంగ తీసుకోలేకపోయావు, నువ్వు కానీ త్వరగా వాడి మనసును గెలుచుకునేసి వాడికి ఒక బిడ్డని కంటేనే కదా ఆ ఫ్యామిలీలో నీ యొక్క పొజిషన్ స్ట్రాంగ్ గా ఉంటుంది, వాడి ద్వారా మన ఫ్యామిలీకి కానీ చాలా హెల్ప్ అయితే వస్తుంది అన్నట్టంతా చెప్తారా. హీరోయిన్ కానీ అమ్మ మీరు మాట్లాడడానికి ఏమీ లేకపోతే నేను కాల్ని కట్ చేస్తాను అంటుంది. యాక్చువల్గా వీళ్ళైతే హీరోయిన్ యొక్క కన్న తల్లిదండ్రులు, కానీ పెంచిన వాళ్ళైతే వేరే వాళ్ళు అనమాట. సో వాళ్ళమ్మ కానీ నీకు ఎంత పొగరో చూసావా, నేను పెంచిన వాళ్ళు సరిగా పెంచలేదనుకుంటాను అన్నట్టు తిడతా ఉంటారా. వాళ్ళమ్మ బాధ తట్టుకోలేక తను కానీ హీరో పక్కన ఉండేటట్టు యాక్ట్ చేస్తుంది. హనీ నాకు చాలా దాహంగా ఉంది, మీరే నాకు నీళ్లు తాగిపిస్తారా అన్నట్టు అడుగుతుందా. దాన్ని విన్న వాళ్ళమ్మ కానీ హీరోదా ఉండడు అనుకునేసి సర్లే నేను కానీ నీకు ఆ తర్వాత కాల్ చేస్తాననేసి కాల్ని కట్ చేసేస్తారు. ఇప్పుడు నిజంగానే హీరో కానీ హీరోయిన్కి అయితే నీళ్లు తీసుకొచ్చి ఇచ్చి తాగు అన్నట్టు చెప్తాడా. ఎవరు మీరు, ఎందుకు నా దగ్గర ఇస్తా ఉంటారు అంటుందా. నేను నీ హస్బెండ్ లూలి అన్నట్టు చెప్తాడా. మీరు ఎప్పుడు వచ్చారు, ఇక్కడేం చేస్తా ఉంటారు అన్నట్టు అడుగుతుందా. నేను రిటర్న్ చైనాకు వచ్చి 3 రోజులు అవుతుంది, ఇక్కడ కానీ ఒక క్లయింట్ని మీట్ అవ్వడానికి వచ్చాను అన్నట్టు చెప్తాడా. ఓ అవునా అన్నట్టు చెప్పి హీరోయిన్ కానీ ఆ నీళ్ళని అయితే తాగేస్తుంది అనమాట. ఆ టైంలో పక్కన బెడ్లో ఉండే పేషెంట్ కానీ వచ్చి ఎవరమ్మా వీడుగా నీ యొక్క బాయ్ ఫ్రెండా, ఏం బాబు నీకు వర్క్ ఎంతదా అవసరం ఉన్నప్పటికీ నీ యొక్క గర్ల్ ఫ్రెండ్ని కానీ నువ్వైతే పట్టించుకోవా, పాపం బిడ్డ ఒంటరిగా వచ్చి తనైతే ఐ సర్జరీ కానీ చేసుకుంటా ఉంది, ఎంత కష్టపడతా ఉన్నిందో తెలుసా ఇన్నాళ్ళు అన్నట్టు చెప్తారా. సారీ అంటే నేను కానీ ఇకపైన అలా నడుచుకోను అన్నట్టు చెప్పేసి హీరో కానీ అన్ని కానీ అక్కడ నుంచి అయితే విఐపి రూమ్ కి తీసుకొస్తా ఉంటాడు. అప్పుడు తనతో కానీ అడుగుతాడు, ఇదిగో చూడు మన ఇద్దరికి మధ్య ఎలాంటి ఫీలింగ్స్ లేకపోయినప్పటికీ మన ఇద్దరికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, నేను నీ యొక్క హస్బెండ్ని, ఒక హస్బెండ్గా నాకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీ ఉంది, సో నువ్వు కానీ ఈ విధంగా ఐ సర్జరీ చేసుకోబోతాను అన్న విషయాన్ని నాతో ఎందుకు ముందే
ముందే చెప్పలేదు, చెప్పుంటే నేను కానీ నీకైతే హెల్ప్గా వచ్చి ఉంటాను కదా అంటాడా. హీరోయిన్ కానీ మీరు వర్క్లో బిజీగా ఉంటారనేసి చెప్పలేదు, సారీ ఇంకెప్పుడు కానీ నేనైతే ఈ విధంగా దాచును అంటుందా. సరే పర్వాలేదు అనేసి తన్ని కానీ రూమ్లోకి అయితే తొడుకొచ్చి పడుకోబెట్టేసి, సరే నువ్వెందుకు ఒంటరిగా వచ్చిండవు, నీ పేరెంట్స్తో కానీ చెప్పలేదా, వాళ్ళని హెల్ప్కి పిలిచి ఉండొచ్చు కదా అంటాడా. నేను వాళ్ళతో చెప్పలేదు అన్నట్టు చెప్పి తను సైలెంట్గా ఉంటుంది. ఇందులోనే తెలుస్తా ఉంది వాళ్ళిద్దరికి మధ్య అంత మంచి బాండింగ్ లేదు అనేసి. హీరోయిన్ కానీ మీరైతే వెళ్ళండి, నా ఫ్రెండ్ తోడుగా వస్తాననింది, నేను చూసుకుంటాను అంటుంది. ఆ టైంలో హీరోయిక్ అసిస్టెంట్ వేరే ఏదో మీటింగ్ ఉంది అన్నట్టు పిలుస్తా అంటాడా. హీరో కానీ నీకు ఏ అవసరం ఉన్నా కానీ నాకైతే కాల్ చేయి, నేను వస్తాను అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడు. అంటే ఓ 1 వీక్ తర్వాత హీరోయిన్ యొక్క కళ్ళకుండే కట్లని కానీ రిమూవ్ చేశారు. తను కానీ ఇప్పుడు బాగానే ఉంది. సో తన్ని కానీ హాస్పిటల్ నుంచి అయితే డిశ్చార్జ్ చేస్తూ ఉంటారనమాట. హీరో యొక్క అసిస్టెంట్ తన్ని కానీ పిక్ చేసుకోవడానికి అయితే వచ్చుంటాడు. అక్కడ నుంచి కార్లో వెళ్ళేటప్పుడు హీరో యొక్క అసిస్టెంట్ కానీ మేడం బాస్ అయితే మీ దగ్గర ఈ గిఫ్ట్ని కానీ ఇవ్వమన్నాడు అనేసి ఒక బ్రేస్లెట్ని కానీ ఇస్తాడనమాట. హీరోయిన్ కానీ మనమైతే రిటర్న్ హీరోకి గిఫ్ట్ ఇవ్వాలి కదా అనుకునేసి నెక్స్ట్ డే అయితే ఫ్రెండ్తో పాటు మాల్కి అయితే వెళ్ళి హీరో కోసం ఒక ఫ్లవర్ బుకే ఇంకా వాడికి ఒక టైని కానీ తీసుకొస్తుందనమాట. ఇది కానీ హీరోకి నచ్చుతుందో నచ్చదో నాకు తెలియట్లేదు అన్నట్టు చెప్తా ఉంటుంది. ఆ ఫ్రెండ్ కానీ వసి నువ్వెందుకే గిఫ్ట్గా టై ఎంత ఇస్తా ఉండవు, క్యూట్గా నువ్వు కానీ ఒక సెక్సీ డ్రెస్ వేసుకునేసి వాడి ముందు వెళ్ళి నిలబడితే చాలు, అదే చాలా పెద్ద గిఫ్ట్ అనేసి హీరోయిన్ కానీ వెక్కిరిస్తూ ఉంటుంది అనమాట. అక్కడికి అయితే వీళ్ళ యొక్క సీనియర్ గానీ వస్తాడనమాట. ఏం చేస్తా ఉంటారు అన్నట్టు అడుగుతాడా. వాడిని చూసిన వెంటనే ఈ ఫ్రెండ్ అమ్మాయి ఒకటి సిగ్గుపడతా ఉంది. ఇది కానీ వన్ సైడ్గా వాడి మీద ప్రేమిస్తా ఉందో ఏమో, నేను కానీ రెస్ట్ రూమ్ అయితే వెళ్ళొస్తాను అనేసి సిగ్గుతో అక్కడి నుంచి కానీ వెళ్ళిపోతుందా. ఇప్పుడు హీరోయిన్ చేతిలో ఉండే ఆ టైని కానీ చూసి ఎవరి కోసం ఇది, నీ యొక్క బాయ్ ఫ్రెండ్ కోసమా అన్నట్టు అడుగుతాడు. లేదు ఇదైతే నా యొక్క హస్బెండ్ కోసం, కానీ ఇది అతనికి నచ్చుతుందా నచ్చదా అనేదా నాకు తెలియట్లేదు అన్నట్టు చెప్తా ఉంటుందా. అదే ప్లేస్కి అయితే హీరో కానీ వచ్చి ఉంటాడు అనమాట. సో వాడు కానీ హీరోయిన్నే చూస్తూ ఉంటాడా. పక్కన ఉన్న హీరో యొక్క ఫ్రెండ్ కానీ అమ్మాయి అయితే బాగుంది కదా, కానీ నువ్వైతే తను అలా చూడకూడదు, పక్కనే తన యొక్క బాయ్ ఫ్రెండ్ గానీ ఉంటాడు చూడు, ఆ తర్వాత కళ్ళు లోడ్ అయిపోతాడు అంటాడా. దానికి హీరో కానీ తను ఎవరో కాదు నా యొక్క వైఫ్ అంటాడనమాట. ఏంది నీ వైఫా, నీ వైఫ్ ఏందిరా వేరే వాడితో మాట్లాడుతూ ఉంది అన్నట్టుగా వీడు కానీ షాకింగ్తో చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత వీళ్ళు కానీ అక్కడ నుంచి వెళ్తా ఉంటారా. ఆ టైంలో వర్షం వేరే పడతా ఉంటుంది. సీనియర్గా తన కార్లో వచ్చి రండి నేనే మీకు లిఫ్ట్ ఇస్తాను అన్నట్టు పిలుస్తాడు. హీరోయిన్ కానీ లోపల వెళ్ళడానికి పోతుందా. ఆ టైంలో హీరో కార్ కానీ వచ్చి హీరో కానీ తనని పిలుస్తాడనమాట. సో హీరోయిన్ కానీ హీరో కార్లో వస్తూ ఉంటుంది. అవును వాళ్ళిద్దరు ఎవరు అన్నట్టు అడుగుతాడా. ఆ అమ్మాయి అయితే నా యొక్క ఫ్రెండ్, అతను నా యొక్క సీనియర్ అన్నట్టు చెప్తుంది. యాక్చువల్గా హీరోయిన్ అయితే ఇప్పుడు హీరోతో కలిసి ఉండడం లేదు, తను కానీ వేరే ఒక అపార్ట్మెంట్లో ఉంటుంది అనమాట. సో ఆ ప్లేస్లో అయితే తీసుకొచ్చి హీరోయిన్ కానీ డ్రాప్ చేస్తాడా. హీరోయిన్ కానీ హీరో కోసం అయితే టైని గిఫ్ట్గా కొని ఉంటుంది కదా, దాన్ని కానీ ఇస్తుంది అనమాట. దీన్ని తీయడం కోసం నేను కానీ ఈరోజు ఫ్రెండ్తో పాటు షాపింగ్కి వెళ్ళాను, అక్కడ నా యొక్క సీనియర్ని కానీ మీట్ అయ్యాను అనేసి మొత్తం డీటెయిల్స్ చెప్తుందా. ఇప్పుడు వీడికి కానీ తెలుస్తా ఉంది మనం ఒక సెకండ్లో వాళ్ళిద్దరికి మధ్య ఏదో ఉందనేసి తప్పుగా అనుకున్నాము అని. ఆ తర్వాత హీరోయిన్ కానీ బయట అయితే వర్షం పడతా ఉంది, లోపల అయితే వచ్చి కాసేపు కూర్చోండి అన్నట్టు పిలుస్తుందా. సో హీరో కానీ ఇంటి లోపలికి అయితే వస్తాడు. వాడు కానీ వచ్చి సోఫాలో కూర్చుంటాడా. ఒక సైడ్ అయితే పిల్లి, ఇంకో సైడ్ చూస్తే హీరోయిన్ యొక్క ఇన్నర్స్ ఉందనమాట. వాడిక నేను అసలు ఏం చేతిలో తీసాను అన్నట్టు ఒకటే షాకు, దాన్ని కానీ అవతల పడేస్తాడు. ఆ తర్వాత అయితే హీరోయిన్ కానీ హీరోకి అయితే కాఫీ తీసుకొచ్చి ఇచ్చేసి ఆ పిల్లిని కానీ చూపిస్తుంది. ఇదైతే గుర్తుందా, మనం కానీ ఫస్ట్ టైం మీట్ అయ్యాం కదా, అప్పుడు నేను కానీ దీన్ని అయితే దత్తత తీసుకున్నానే, ఆ పిల్లే ఈ పిల్లి అన్నట్టు చెప్తుందా. హీరో కానీ బాగుంది అన్నట్టు చెప్తా అంటాడు. ఆ తర్వాత వీడు కానీ తనతో అయితే మాట్లాడేసి అక్కడ నుంచి కార్ లోపలికి వస్తాడా. అక్కడైతే హీరోయిన్ వీడి కోసం కొన్న ఫ్లవర్ బొకే కానీ ఉంటుందన్నమాట. వీడు కానీ హీరోయిన్ కి మెసేజ్ చేసి నువ్వైతే ఈ ఫ్లవర్ ని మర్చిపోయావు అన్నట్టు చెప్తాడా. అది మీకోసం గిఫ్ట్ గా కొన్నాను, మీరే తీసుకెళ్ళండి అన్నట్టు చెప్తుందా. సో వీడు కానీ అక్కడ నుంచి ఇంటికి అయితే వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వీడి యొక్క మెయిడ్ కానీ ఆ ఫ్లవర్ ని అయితే తీసుకొచ్చి వాయిస్ లో పెట్టుంటుంది అనమాట. బస్ ఇది కానీ కార్ లో ఉండింది, అందంగా ఉండింది అన్నట్టు చెప్తారా. దాన్ని నా యొక్క వైఫ్ నా కోసం ఇచ్చారు అన్నట్టు చెప్తాడు. ఏం చెప్తా ఉంటారు బాస్, మీకైతే పెళ్ళి అయిపోయిందా, మరి మీరైతే ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారే అన్నట్టు అడుగుతుందా. హీరో ఏం చెప్తా ఉండవంటాడు. పెళ్ళి అయితే కపుల్స్ ఇద్దరు కానీ ఒకే ఇంట్లో కలిసి కదా ఉంటారు, కానీ మీరెందుకు సపరేట్ గా ఉంటారు అన్నట్టు చెప్తుందా. ఆ విషయమే ఇప్పుడుగా తెలుస్తా ఉంది వీడికి. అవునా కలిసి ఉండాలా అంటాడా. మరి అది కాదా అన్నట్టు తను చెప్పేసి షాకింగ్ తో అక్కడ నుంచి వెళ్తా ఉంటుంది. ఆ తర్వాత అయితే హీరోకి హీరోయిన్ కానీ కాల్ చేసి ఈ విధంగా నా పేరెంట్స్ అయితే డిన్నర్ కి మిమ్మల్ని కానీ మీట్ అవ్వాలి అన్నారు, సో మీరు కానీ ఫ్రీగా ఉంటే వస్తారా అన్నట్టు అడుగుతుందా. వాడు కానీ ఓకే అన్నట్టు చెప్పి కాల్ ని కట్ చేస్తాడు. అటే కట్ చేసి ఆ డిన్నర్ లోనే చూపిస్తారు. హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ అందరూ కానీ మీట్ అయ్యి ఉంటారు. యాక్చువల్ గా వాళ్ళు ఎలా అంటే కన్న కూతురైన హీరోయిన్ ని ఇంకొకరి దగ్గర ఇచ్చి పెంచమనేసి వీళ్ళు ఒక అమ్మాయిని కానీ అడాప్ట్ చేసి ఉంటారు. దాని మీదే వీళ్ళకి ప్రేమ ఎక్కువ అన్నమాట. ఇప్పుడు కానీ హీరోయిన్ తో నువ్వైతే హీరోతో కలిసి బాగానే కదా ఉంటున్నావు, మన ఫ్యామిలీ బిజినెస్ కానీ నువ్వు హీరోతో చెప్పి హెల్ప్ చేయమని చెప్పొచ్చు కదా అంటారా. హీరోయిన్ కానీ అమ్మ నేనైతే వాడిని పెళ్లి చేసుకున్నాను కానీ అతని యొక్క బిజినెస్ విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వను, సో నేను కానీ ఈ విషయాన్ని అంతా తనతో
చెప్పలేను అన్నట్టు చెప్తుందా. వెంటనే ఈ చిలక కానీ ఎందుకు అలా మాట్లాడుతూ ఉండవు, మన పేరెంట్స్ వల్లే కదా నువ్వు హీరోని పెళ్లి చేసుకున్నావు, సో మన బిజినెస్కి నువ్వు ఎందుకు హెల్ప్ చేయనంటూ ఉండవు అన్నట్టు చెప్తుంది. యాక్చువల్గా ఫస్ట్ అయితే హీరోతో దీని మీద పెళ్లి చూపులకి వెళ్ళమని ఉంటారనమాట. కానీ హీరో అయితే దీన్ని రిజెక్ట్ చేసేసి ఉంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ని కానీ సెలెక్ట్ చేసి ఉంటాడు. ఆ కోపం వేరే దీనికి హీరోయిన్ మీద పీక వరకు ఉందనమాట. తనతో కానీ ఇదిగో చూడక, మన పేరెంట్స్ కనుక నిన్ను రిటర్న్ ఇక్కడికి పిలుచుకొచ్చి ఉండకపోతే ఖచ్చితంగా నేను ఈ పాటికి హీరో యొక్క వైఫ్ గా ఉండేదాన్ని అన్నట్టు చెప్తుందా. అలా నువ్వు కల్లో కానీ అనుకోకు అన్నట్టు హీరోయిన్ వేరే దాన్ని అసహ్యపరుస్తూ ఉంటుందన్నమాట. అమ్మ చూడమ్మా అక్క ఎలా మాట్లాడుతూ ఉందో అన్నట్టు వేరే బాగా తగిలించేస్తుందా. వాళ్ళమ్మ వాళ్ళైతే అరుస్తూ ఉంటారు, ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉండవు అనేసి. వాళ్ళమ్మ అయితే హీరోయిన్ కొట్టడానికే పోతారా. అంతలోపల ఇక్కడికైతే హీరో గాని వచ్చేస్తాడా. వెంటనే ఏమి కానీ ఏం తెలియనట్టు, రండి బాబు మీకోసం వెయిట్ చేస్తా ఉన్నాము, రండి అందరం కానీ కలిసి డిన్నర్ చేద్దాం అనేసి హీరోని కానీ పిలుస్తారా. కానీ వీడైతే దీన్ని అంతా కానీ చూసినట్టుంది. నేరుగా వచ్చి హీరోయిన్ పక్కన అయితే కూర్చునేసి తన యొక్క చేతిని కానీ పట్టుకునేసి, సారీ నేను రావడానికి అయితే కొంచెం లేట్ అయ్యింది అన్నట్టు చెప్తాడా. వాడు ఇలా హీరోయిన్ తో ప్రేమగా మాట్లాడడం చూసేసరికి వెంటనే వీళ్ళు కానీ హీరోయిన్ తో, క్షయ నీ యొక్క ఫేవరెట్ ఐటమ్ అంతా చేసుండము, నీకు నచ్చిందంతా తినమ్మా అన్నట్టు చెప్తారా. కానీ హీరోయిన్ కి అయితే జింజర్ అంటే అసలు నచ్చదంట. హీరో కానీ తన అసిస్టెంట్ ద్వారా హీరోయిన్ కి ఏదేది నచ్చుతుంది నచ్చదు అన్న విషయాన్ని అంతా తెలుసుకొచ్చుంటాడు. సో ఆ ప్లేట్ లో జింజర్ వేరే ఉంటుందా, ఇది కానీ వాళ్ళకి తెలియదా అనుకునేసి దాన్ని తీసి పక్కన అయితే పెట్టేసి నువ్వు ఇప్పుడు తిను అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ షాకింగ్ తో చూస్తా ఉంది, వీడికెలా ఈ విషయం అంతా తెలుసు అనేసి. కానీ ఈ చిలక అయితే ఏమీ నీకు చేయలేదా, దాన్ని కానీ తీసి పెట్టుకొని తినలేవా అన్నట్టు హీరోయిన్ ఒకలాగా మాట్లాడుతుంది. కావాలనేసి హీరోయిన్ కానీ తన ప్లేట్ లో ఉండే రొయ్యని కానీ తీసి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది తినండి అన్నట్టు హీరోకి ఇస్తుందా. వాడు కానీ దాన్ని ఎంజాయ్ చేస్తూ తింటాడు. ఇలా వీళ్ళిద్దరు కానీ చాలా మంచి కపుల్లా వాళ్ళ ముందర అయితే యాక్టింగ్ చేస్తారనమాట. దీనికైతే కడుపు కాలిపోయింది, నేనైతే ఇక ఉండలేను, నాకైతే ఆకలి చచ్చిపోయింది అనేసి అక్కడ నుంచి కానీ లేచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వీళ్ళు కానీ డిన్నర్ చేసేసి హీరోయిన్ వాళ్ళు అయితే బయటికి వచ్చేస్తారా. లోపల వీళ్ళ ముగ్గురు కానీ ఒక ఫ్యామిలీగా చాలా హ్యాపీగా ఉంటారా. దాన్ని చూసేటప్పుడు హీరోయిన్ కి అయితే చాలా కష్టంగా ఉంది. దీన్ని చూసిన హీరో గానీ అర్థం చేసుకుంటాడు. సో తనైతే ఫీల్ చేయకూడదు అనేసి వీడి యొక్క కోట్ ని కానీ రిమూవ్ చేసి హీరోయిన్ కి అయితే కప్పేసి, సరేలా మనం కానీ ఇంటికైతే వెళ్దాము అన్నట్టు పిలుస్తాడా. అప్పుడు తను కానీ చూస్తుంది, ఇదేంటి నేను ఇచ్చిన టైని కానీ వీడైతే వేర్ చేస్తుంటాడు, అంటే వీడికి ఇది నచ్చిందా అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు హీరో కానీ హీరోయిన్ తో, ఇకపై నుంచి నువ్వైతే సపరేట్ గా ఉండాల్సిన అవసరం లేదు, రేపే నా యొక్క ప్లేస్ కానీ షిఫ్ట్ అయిపో అన్నట్టు చెప్తాడా. కానీ హీరోయిన్ అయితే షాకింగ్ తో చూస్తా ఉందన్నమాట. సడన్ గా ఎందుకు ఇలా అంటారు అంటుందా. యాక్చువల్ గా నా యొక్క అవ్వకైతే మనం ఇద్దరం సపరేట్ గా ఉండామన్న విషయం తెలిస్తే ఖచ్చితంగా గొడవలేస్తుంది. ఇంకా ఊర్లో వాళ్ళందరూ కానీ మన గురించి ఏమనుకుంటారు, పెళ్ళైపోయినా కానీ వీళ్ళిద్దరు చూడు సపరేట్ గా ఉండారు అనుకోరు, అందుకే చెప్తా ఉండాను, నువ్వు కానీ నా ప్లేస్కి అయితే వచ్చేయి అన్నట్టు పిలుస్తాడా. సో హీరోయిన్ కానీ ఈ విషయం వాళ్ళ అమ్మకి తెలిసిన పెద్ద గొడవ అవుతుంది కాబట్టి సరే నేను కానీ అక్కడికి వచ్చేస్తాను అన్నట్టు ఒప్పుకుంటుంది అనమాట. సో ఆ నెక్స్ట్ డే అయితే హీరో కానీ తన కోసం అయితే ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటాడా. హీరోయిన్ కానీ ఒకే ఒక బ్యాగ్ ఆ పిల్లితో పాటు అయితే వచ్చి ఉంటుందా. వీడు కానీ ఏందమ్మా ఈ ఒక్క బ్యాగ్ చాలా అంటాడు, నాకు ఇదే చాలు కానీ నాతో పాటు నా పిల్లి ఉండొచ్చా అన్నట్టు అడుగుతుందా. పర్వాలేదు ఉంచుకో అన్నట్టు చెప్పి తన్ని కానీ తన రూమ్కి అయితే అక్కడ నుంచి పంపించేసి అసిస్టెంట్తో అడుగుతాడు, ఏందిరా తను అసలు ఎలాంటి జీవితాన్ని బతుకుతా ఉంది, ఎందుకు ఇలా ఒక్క బ్యాగ్తో వచ్చి ఉండదు అన్నట్టు అడుగుతాడు. అప్పుడుదా వాడు కానీ నిజాన్ని చెప్తాడు. యాక్చువల్గా మేడం అయితే తనని పెంచిన పేరెంట్స్తో విలేజ్లో పెరిగారు, మీకు పెళ్లి చేసి పెట్టబోతామన్న కారణం వల్లదా తనని కన్న పేరెంట్స్ కానీ ఇక్కడికైతే పిలిపించారు, మీరు పెళ్లి చేసుకున్న తర్వాత వదిలేసి అబ్రాడ్కి వెళ్ళిపోయారు కదా, సో వాళ్ళ డబ్బుల్ని ఎక్కడ వాళ్ళకి ఇచ్చేస్తుందో ఏమో అనేసి వాళ్ళ కన్న పేరెంట్స్ అయితే తనకి ఖర్చులకి కానీ డబ్బులు ఇవ్వలేదు. మేడం అయితే తన కష్టంతో వాళ్ళని పెంచిన పేరెంట్స్కి పంపిస్తూ తన యొక్క ఖర్చుల్ని చూసుకుంటా ఉంది. మేడం అయితే చాలా కష్టపడతా ఉంది అన్నట్టు చెప్తాడు. ఆ హీరోకి చాలా ఎమోషనల్ అయిపోయింది. సో తనకు కానీ లిమిటే లేని ఒక కార్డ్ని అయితే ఇవ్వు అన్నట్టు చెప్తా ఉంటాడు అనమాట. ఆ తర్వాత హీరోయిన్ కానీ రూమ్లో వచ్చి సెటిల్ అయ్యి ఇప్పుడు ఫ్రెండ్కి కానీ కాల్ చేసి, నేనైతే హీరో ఇంటికే షిఫ్ట్ అయిపోయాను అన్నట్టు చెప్తుంది. ఆ అమ్మాయికి సంతోషం అయిపోయింది. ఏందే నువ్వు హీరో ఇంట్లో ఉంటున్నావా, అంటే ఈ రోజు మీ ఇద్దరికి కానీ ఫస్ట్ నైటా, పొండి బాగా ఎంజాయ్ చేయండి అనేసి తనైతే ఒకటే నవ్వుకుంటా ఉంటుందా. ఆ టైంలో అక్కడికి అయితే హీరో కానీ వస్తాడనమాట. వెంటనే తను కానీ కాల్ని అయితే కట్ చేసేస్తుందా. వీడు కానీ తనకి క్లోజ్ గా వచ్చి, రేపైతే మనం నా యొక్క గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి డిన్నర్కి అయితే వెళ్తా ఉంటాము అన్నట్టు చెప్తాడు. ఇందాక ఫ్రెండ్ వేరే ఏమేమో చెప్పుంటుంది కదా, హీరోయిన్ అయితే దాన్ని ఆలోచిస్తూ ఉంటుందా. వీడు కానీ ఇక పై నుంచి నువ్వైతే గెస్ట్ రూమ్ లోనే ఉండొచ్చు అంటాడు. వదిలితే చాలరా స్వామి అనేసి తను కానీ అక్కడి నుంచి అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. తనకి నేనంటే ఇష్టం లేదేమో, అందుకే వేరే రూమ్ లో పడుకోమన్న వెంటనే తను సంతోషంగా వెళ్తా ఉంది అనేసి వీడైతే ఫీల్ చేసేటట్టుంది. నెక్స్ట్ డే అయితే వీళ్ళిద్దరు కానీ అబ్బాయి ఇంటికి అయితే వస్తారు. అబ్బా కానీ హీరోయిన్ తో చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటారు. హీరోయిన్ కానీ తను చేసినటువంటి కేక్ ని అయితే అవ్వతో గనిస్తుందా. అప్పుడు హీరో యొక్క చెల్లెల్ని చూపిస్తారు. ఇది హీరోయిన్ యొక్క చెల్లెలు ఇద్దరు కానీ ఫ్రెండ్స్ అంట. సో హీరోని పెళ్లి చేసుకునేది వీళ్ళకి నచ్చలేదు. ఆ కడుపు మంటతో హీరోయిన్ తో కానీ, ఇదిగో చూడు మీరైతే ఆ చెత్తలో ఏమేమి వేసి కుక్ చేశారో ఏమో, మా అవ్వకైతే
అయితే అసలే ఒంట్లో బాగాలేదు, అలాంటప్పుడు దీన్ని ఇచ్చి మా అవ్వకి ఏమైనా అయితే ఏం చేసేది, ముందు ఆ చెత్తనైతే తీసుకొని వెళ్ళు అన్నట్టు అరుస్తూ ఉంటుందా. కానీ హీరో అయితే హీరోయిన్ చేతిలో ఉండే ఆ కేక్ని కానీ తీసి తినేసి చూసావా నాకేమీ కాలేదు, అది బాగానే ఉంది అన్నట్టు చెప్తాడా. ఏమన్నయ్యా నువ్వు కానీ దీనికి ఇప్పుడు సపోర్ట్ చేస్తా ఉండవా, దీనికంతా నీ యొక్క వైఫ్ గా ఉండడానికి అర్హత లేదు, ఇది గనక వచ్చి ఉండకపోతే ఖచ్చితంగా నా ఫ్రెండ్ దని యొక్క వైఫ్ గా ఉండేది అన్నట్టు చెప్తుందా. హీరోకి కాలిపోయిందనమాట. చాలు నోరు మూస్తావా, తను నా వైఫ్, నాకు ఎవరు వైఫ్ గా ఉండాలి అన్న విషయాన్ని నేను డిసైడ్ చేయాలి అంటాడా. దానికి కాలిపోయిందనమాట. అందరూ కానీ నన్నే తిడతారా, పోండి నేనైతే ఉండను అనేసి అక్కడ నుంచి కానీ కోపంతో వెళ్ళిపోతుంది. ఇప్పుడు హీరో కానీ హీరోయిన్ కి అయితే సపోర్ట్ చేసి మాట్లాడారు కదా, దాన్ని చూసేసరికి హీరోయిన్ కి చాలా సంతోషంగా ఉంది. సో వాడికి అయితే నీళ్ళంతగానే ఇచ్చి తనైతే చూసుకుంటా ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఆ రోజు నైటే చూపిస్తారు, హీరోయిన్ కానీ తనని పెంచుంటారు కదా ఆ పేరెంట్స్ తో అయితే ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళు కానీ ఎలా ఉన్నావమ్మా, నువ్వు కానీ హీరోని పెళ్లి చేసుకున్నావు కదా, అతనైతే నిన్ను బాగా చూసుకుంటా ఉంటాడా, నువ్వు కానీ అతనితో సంతోషంగా ఉంటున్నావా అన్నట్టు అడుగుతారా. హీరోయిన్ అయితే సైలెంట్ గా ఉంటుందన్నమాట. అంత లోపల అక్కడికి అయితే హీరో కానీ వచ్చి వాళ్ళతో కానీ మాట్లాడుతూ ఉంటాడు. యాక్చువల్ గా హీరోయిన్ నేను కానీ చాలా సంతోషంగా ఉండాము, మీరేం బాధపడకండి, నేనైతే తన్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తా ఉండాను అన్నట్టు చెప్తాడు. వాళ్ళు కానీ చాలా సంతోషం అయిపోయారు. ఆ తర్వాత ఇద్దరు కానీ పడుకోవడానికి అయితే వస్తారా. ఇప్పుడు అవ్వ ఇంట్లో కదా ఉండేది, సో ఒకే రూమ్ లోనే నిద్రపోవాలి కాబట్టి ఒక్కొక్కరు ఒక్కో సైడ్ అయితే తిరిగి ఒకే బెడ్ లో పడుకుంటారు. మంచి నిద్రలో అయితే హీరోయిన్ కానీ హీరో మీద అయితే చాలా కంఫర్టబుల్ గా చేతులు కాళ్ళంతా వేసుకునేసి బాగా నిద్రపోతా ఉంటుందా. నెక్స్ట్ డే మార్నింగ్ కళ్ళు తెరిచి చూసా కదా తెలుస్తా ఉందన్నమాట. తను కానీ వాడిని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా అక్కడ నుంచి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకి కానీ వస్తుంది. అక్కడైతే హీరో యొక్క చెల్లెలు ఉందా, అదైతే ఒకటి అరుస్తా ఉంది, నీకు కొంచెమైనా బుద్ధి ఉందా, నీకోసం ఎంతమంది వెయిట్ చేయాలా, మా అవ్వకి అసలు ఒంట్లో బాగాలేదు, తను బ్రేక్ఫాస్ట్ కోసం మీకోసం ఎంతసేపు వెయిట్ చేసేది, ఏమీ పొద్దునే కిందకి దిగి రావాలి అనేసి కానీ నీకు తెలియదా, నీకేమో అంత పని అన్నట్టంతా హీరోయిన్ అరుస్తుందా. అంత లోపల అక్కడికైతే అవ్వగానే వచ్చి ఎందుకు తనని అలా అరుస్తా ఉండవు, నాకు ఆకలిగా ఉంటే నేనే తింటాను, నువ్వు కానీ ఇక్కడ నుంచి వెళ్ళు అనేసి తన్ని పంపించేసి హీరోయిన్ తో మాట్లాడుతూ ఉంటారా. హీరోయిన్ కానీ సారీ అవ్వ, నైట్ మేము నిద్రపోవడానికి లేట్ అయిందా, అందుకే లేటుగా వచ్చాను అంటుందా. తెలుస్తా ఉందిలే, చిన్నపిల్లలు అయితే ఆ మాత్రం ఉండదా అనేసి ఆమె అయితే వేరేలా ఆలోచిస్తుంది. అంత లోపల అక్కడికి హీరో వేరే వస్తాడా, సరే మీరిద్దరు కానీ కలిసి బ్రేక్ఫాస్ట్ అయితే చేయండి, నేను ఆ తర్వాత వస్తాను అనేసి అవ్వగానే వీళ్ళిద్దరిని వదిలేసి వెళ్ళిపోతారా. హీరోయిన్ కానీ హీరోతో అయితే జరిగిందంతా చెప్తుంది అనమాట. ఈ విధంగా మీ అవ్వగాని మన ఇద్దరు గురించి అయితే నైట్ ఏదో జరిగింది అనేసి తప్పుగా అనుకుంటా ఉన్నారు అని. హీరో కానీ పర్వాలేదు మన ఇద్దరం కానీ పెళ్ళైన కపుల్స్ కదా, సో వాళ్ళు అలా అనుకోవడంలో తప్పులేదు, అయినా మన ఇద్దరికి పెళ్ళి 2 సంవత్సరాలు అవుతా ఉంది, సో ఒక వైఫ్ గా నీకు కానీ నా దగ్గర నుంచి ఏదైనా నీడ్స్ ఉంటే చెప్పు, నేను కానీ నిన్నైతే సాటిస్ఫై చేస్తాను అంటా ఉంటాడా. హీరోయిన్ అయితే పాలు తాగుతూ ఉంటుంది, అది కానీ బయటికి వచ్చేసింది అనమాట. కాంట్రాక్ట్ మ్యారేజ్ లవ్ లో పడకూడదు అన్నాడు వాడే. ఆ విధంగా చెప్పేటప్పుడు మనం ఎలా సైలెంట్ గా ఉండేది అనేసి హీరోయిన్ కానీ మీకు కానీ ఏదైనా నీడ్స్ ఉంటే చెప్పండి, నేను కానీ మిమ్మల్ని సాటిస్ఫై చేస్తాను అంటుందా. హీరో కానీ అటైతే సరే ఈ రోజు నైతే మనం కానీ ప్లాన్ చేసుకుందామా అంటాడు. హీరోయిన్ అయితే దీన్ని ఎక్స్పెక్ట్ చేసి ఉంటుంది అనమాట. ఏం ప్లాన్ చేయబోతారు అంటుందా. అంటే పెళ్ళైన కపుల్స్ కానీ ఎలా ఉంటారో దాన్ని నేను చెప్తా ఉంటాను అంటాడు. హీరోయిన్ కానీ షాక్ అయిపోయింది, సైలెంట్ అయిపోయింది అనమాట. ఈ విషయాన్ని అయితే వచ్చి తను నర్వస్ లో ఫ్రెండ్ తో కానీ చెప్తుందా. ఆ అమ్మాయి అయితే ఒకటే నవ్వుకుంటా ఉంది. నిజంగానే నీ హస్బెండ్ అయితే ఈ విధంగా అడిగాడా, చాలా సూపర్ తెలుసా, అటైతే నేను కానీ నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను, నువ్వు కానీ నైట్ అయితే దీన్ని ఓపెన్ చేసి చూడు అనేసి హీరోయిన్ తో కానీ ఒక పార్సల్ అయితే ఇస్తుందన్నమాట. సరే అనేసి దాన్ని కానీ తీసుకొచ్చి ఇంట్లో ఓపెన్ చేసి చూస్తుందా. అందులో అయితే ఒక పొట్టి షర్ట్ దా ఉందన్నమాట. అది వేరే ట్రాన్స్పరెంట్ గా ఉంది. ఈ కర్మని నేను ఎలా వేసుకునేది అనేసి హీరోయిన్ కానీ దాన్ని చుట్టి అవతల పడేస్తా ఉంటుందా. అంత లోపల అక్కడికి అయితే హీరో కానీ వస్తాడా. హీరోయిన్ కానీ ఇప్పుడు వీడు ఎందుకు వచ్చాడు అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. సరేరా మనం కానీ నా రూమ్కి అయితే వెళ్దాం అన్నట్టు పిలుస్తాడా. హీరోయిన్ కానీ దగ్గరికి వచ్చి నెక్స్ట్ టైం అయితే మీరు కానీ ఈ విధంగా టైం అంతా చెప్పి ప్లాన్ చేయకండి, నాకైతే అది ఒక లాగ్ ఉంది, నర్వస్గా ఉంది అన్నట్టు చెప్తుందా. హీరో కానీ నీకు కంఫర్టబుల్గా ఉంటుంది అనేసి నేను కానీ ముందే చెప్పాను, నీకు అది నచ్చలేదంటే పర్వాలేదు అన్నట్టు చెప్పి హీరోయిన్ కిస్ చేస్తూ ఉంటాడు. సారీ నేనైతే ఇంకా స్నానం చేయలేదంటుందా. పర్వాలేదులే అన్నట్టు చెప్పి హీరోయిన్ కానీ అక్కడ నుంచి బాత్రూమ్కి అయితే పిలుచుకెళ్ళి ఇద్దరు కలిసి స్నానం చేస్తూ అటే కానీ కలిసి ఇంటిమేట్ గానే ఉండిపోతారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుందన్నమాట. హీరో కానీ హీరోయిన్తో అయితే మాట్లాడుతూ ఉంటాడనమాట. నీకు కానీ ఎలా ఉంది, నేనైతే హార్ష్గా లేదు కదా అనేసి. హీరోయిన్ కానీ లేదు అంటూ ఉంటుందా. అప్పుడైతే వాడికి హై ఫీవర్ ఉంది, ఏమైంది మీకు జ్వరం వచ్చిండేది, సరే రండి త్వరగా హాస్పిటల్కి అయితే వెళ్దాము అంటుందా. నా యొక్క అసిస్టెంట్ అయితే ఈ రోజు లీవు, కార్ డ్రైవ్ చేయడానికి ఎవరు లేదు, ఇక్కడ ట్యాక్సీ వేరే రాదు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ అటైతే సరే రండి నా బండిలో తీసుకెళ్తాను అనేసి వాడికో హెల్మెట్ ఇచ్చి తన యొక్క స్కూటర్లో అయితే వాడిని ఎక్కించుకునేసి అక్కడ నుంచి కానీ హాస్పిటల్కి అయితే తీసుకొచ్చేస్తుంది. డాక్టర్ కానీ వాడిని అయితే చెక్ చేసి ఫీవర్ తగ్గడానికి కొన్ని సెలైన్స్ కానీ పెట్టుంటారనమాట. సో హీరోయిన్ దా పక్కనే ఉంటూ చూసుకుంటా ఉంటుందా. ఆ టైంలో ఒక తల్లి కానీ ఒక బేబీని అయితే తీసుకునేసి హాస్పిటల్కి వచ్చి ఉంటారు. ఆ పాప చూడేమి ఎంత క్యూట్గా ఉందో అన్నట్టు హీరోయిన్ చెప్తా ఉంటుందా. హీరో కానీ నువ్వేం బాధపడకు, మనం కానీ ఫ్యూచర్లో అలాగే
అలాగే ఒక క్యూట్ అయిన బేబీని కందాము అంటాడు. ఆ హీరోయిన్కి ఒకటి సిగ్గుగా ఉంది. వీడైతే టైర్డ్లో బాగా నిద్రపోతా ఉంటాడు. అది కానీ చేతిని ముడుచుకునేసి అలాగంతా ముడుచుకునేసి సెలైన్ పెట్టుకోకూడదంట. సో హీరోయిన్ వాడి యొక్క చేతిని అంతా పట్టుకుంటూ వాడి పక్కనే ఉంటూ చూసుకుంటా ఉంటుంది. వీడుగని కాసేపు తర్వాత మెలకువలోకి వస్తాడా, సారీ మీరు బాగా నిద్రపోతా ఉన్నారా, అందుకే నేను మీ చేతిని పట్టుకున్నాను, తప్పుగా అనుకోకండి అంటుందా. ఎలా నువ్వు నన్ను ప్రేమిస్తా ఉండవనేసి నేను అనుకోకూడదంటావా అంటాడా. అవును మరి నాకైతే ఆ కాంట్రాక్ట్ మొత్తం గుర్తుంది, సో నేనైతే అలాగంతా ఆలోచించలేదు అన్నట్టు చెప్తా ఉంటుందా. హీరోయిన్కి ఒకలాగా అయిపోయింది. సరే నేను కానీ రెస్ట్ రూమ్ అయితే వెళ్ళొస్తాను అనేసి అక్కడ నుంచి కానీ బయటికి వస్తుందా. ఆ టైంలో హీరోయిన్కి వాళ్ళ అమ్మ కానీ కాల్ చేసి రేపైతే నీ చెల్లెలకి కానీ బర్త్డే ఉంది, సో నువ్వు కానీ వచ్చేటప్పుడు హీరోని తొడుక్కునేసిరా అన్నట్టు పిలుస్తారా. హీరోయిన్ అయితే సారీ అమ్మా నేను కానీ అతను వర్క్ ఉందా లేదా అనేసి అడిగేసిదా చెప్పగలను అంటుంది. అంత లోపల అక్కడికైతే హీరో కానీ వస్తాడా. యాక్చువల్గా నేనైతే రేపు అబ్రాడ్కి వెళ్ళాల్సి ఉంటుంది, సారీ నేనైతే ఆ బర్త్డే పార్టీకి రాలేను అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ పర్వాలేదు నేనే వెళ్తాను అన్నట్టు చెప్పి ఆ నెక్స్ట్ డే బర్త్డే పార్టీకి కానీ వస్తుంది అనమాట. హీరోయిన్ కానీ ఒక వైట్ కలర్ డ్రెస్ లాగా వస్తుంది. అక్కడ ఉండే వాళ్ళందరూ కానీ తనని చూసి అనే కదా లూలీ యొక్క వైఫ్, తను చాలా అందంగా ఉంది అన్నట్టు మాట్లాడుతూ ఉంటారా. అక్కడికైతే హీరో ఫ్రెండ్ కానీ వచ్చి యాక్చువల్గా నా బ్రదర్ చెప్పాడు మీరు వచ్చాక మిమ్మల్ని కానీ కేర్ చేసుకోమనేసి, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ నాతో చెప్పండి అన్నట్టు చెప్పేసి వాడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడా. వీడు ఇలా వచ్చి హీరోయిన్తో మాట్లాడడం ఈ చెల్లెకి అసలు నచ్చలేదన్నమాట. సో అది వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్తా ఉంటుంది. ఇటుపక్క వీడు కానీ హీరోయిన్ అయితే దొంగచాటుగా ఫోటో తీసి హీరోకి పంపిస్తాడు. నా వైఫ్ అయితే చాలా అందంగా ఉంది, తన్ని వీడియో కానీ తీసి పంపి అన్నట్టు హీరో రిప్లై ఇస్తా ఉంటాడు. ఈ చెల్లెలు ఈ అమ్మ కానీ వచ్చి హీరోయిన్తో అయితే గొడవలేస్తా ఉంటారనమాట. బర్త్డే పార్టీ ఈ చిలకకి నీకు పెళ్ళైపోయినప్పటికీ నువ్వెందుకు ఇంత అందమైన డ్రెస్ని వేసుకొచ్చావు అన్నట్టు అరేస్తారా. ఇదిగో చూడండి ఇప్పటి వరకు మీరు నాకు ఒక్క డ్రెస్ని కానీ కొనివ్వలేదు, నేను ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి అనేసి మీరంతా చెప్పాల్సిన అవసరం లేదు, అయినా మీరు నన్ను గొడవలకి లాగుతూ ఉండారా, అటంటే నేను దానికి సిద్ధంగా లేదు అన్నట్టు హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళడానికి పోతుందా. అంత లోపలే ఫ్రెండ్ వాడు కానీ వచ్చి రండి నేనే మిమ్మల్ని పిలుచుకెళ్తాను అనేసి అక్కడ నుంచి వెళ్తా ఉంటాడు. వెంటనే ఈ చెల్లెలు చిలక కానీ అక్కడ నీకు ఆల్రెడీ కానీ పెళ్ళి అయిపోయింది, కానీ నువ్వు ఒక అబ్బాయిని కానీ వదిలిపెట్టవా, ఇప్పుడు నువ్వు వీడితో తిరుగుతా ఉండవా అన్నట్టు చెప్పి తన్ని అసహ్యపరుస్తుందా. కాలిపోయిందనమాట. మేమిద్దరం తిరుగుతా ఉండేదాన్ని నీ యొక్క ఏ కళ్ళు చూసింది, నువ్వు ఇప్పుడు నా మీద ఈ విధంగా నింద మోపుతా ఉండవా, దీనికి నీకు కొంచెం కానీ సిగ్గుగా లేదు అంటుందా. వాళ్ళ అమ్మకి కోపం వచ్చేసి నేను సరిగా పెంచలేదు అనుకుంటాను, అందుకే నువ్వు ఇలా తిడతా ఉండవు అన్నట్టు చెప్తారా. అసలు మీరెక్కడ నన్ను పెంచారు, నన్ను పెంచిన పేరెంట్సే వేరు, మీరు పేరుకి మాత్రమే అమ్మ, నా యొక్క మనసులో మీరు ఎప్పుడు కానీ అమ్మగా లేదు అన్నట్టు చెప్తుందా. వాళ్ళ అమ్మకి కోపం వచ్చేసి హీరోయిన్ని లాగి ఒక్కటిస్తారనమాట. పాపం తన యొక్క చంపంతా వాచిపోయింది. హీరోయిన్ కానీ ఇకపై నుంచి ఈ ఫ్యామిలీకి నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను కానీ ఇకపైన ఈ ఫ్యామిలీలోకి అడుగు పెట్టను అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. దీన్ని అంతా కానీ వీడియో తీసి ఫ్రెండ్ వాడైతే హీరోకి పంపించుంటాడు. సో వెంటనే హీరో కానీ అక్కడ ఉండే మీటింగ్ అంతా క్యాన్సిల్ చేసేసి రిటర్న్ అయితే చైనాకి వస్తా ఉంటాడు అనమాట. హీరోయిన్ కానీ ఇంటికి అయితే వచ్చి తన ఫ్రెండ్కి కానీ కాల్ చేసి ఫీల్ చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి కానీ ఈ విషయాన్ని అయితే నీ యొక్క హస్బెండ్కి చెప్పావా అన్నట్టు అడుగుతుందా. చెప్పి మాత్రం ఏం లాభం, వాడైతే అబ్రాడ్లో ఉన్నాడు, నా కోసం ఎందుకు అతను కానీ రాబోతాడు, మాదే ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ కదా అన్నట్టు చెప్తా ఉంటుందా. ఏదో సౌండ్ వినపడుతుంది అనేసి బయటికి వస్తుంది. అక్కడైతే నిజంగానే హీరో వచ్చుంటాడు అనమాట. తన కోసం మొత్తం మీటింగ్ని క్యాన్సిల్ చేసుకొచ్చుంటాడు. సో ఇప్పుడు హీరోయిన్కి కానీ క్లోజ్గా వచ్చి తన బుగ్గని చూసి ఇది ఎలా అయ్యింది అంటాడా. ఆ పళ్ళ నొప్పి వల్ల ఈ విధంగా వాచిపోయింది అన్నట్టు చెప్తుంది అనమాట. హీరో అయితే మనసులోనే అనుకుంటాడు ఇప్పటికి కానీ తనైతే నాతో నిజం చెప్పలేదు కదా అనుకునేసి వెళ్ళి డ్రెస్ అయితే చేంజ్ చేసుకుంటా మనం కానీ బయటికి అయితే వెళ్ళాలి అని హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే నేరుగా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పిలుచుకొస్తాడనమాట. ఈమెకేమో హీరోయిన్ మీద ఎక్కువగా ప్రేమ పొంగిపోయేటట్టు, బంగారం మీరు వచ్చేటట్టు అమ్మతో ఎందుకు ముందే చెప్పలేదు, తెలుసుంటే అమ్మ మీకోసం చాలా వంటలంతా రెడీ చేసి ఉంటాను కదా, సరే ఇప్పటికీ టైం కాలేదు రండి అందరం కానీ కలిసి వెళ్ళి భోజనం చేద్దాం అన్నట్టు పిలుస్తారా. హీరోకి కాలిపోయింది, నేనేమి మీ ఇంట్లో వచ్చి కూర్చునేసి భోజనం చేయడానికి రాలేదు, మీకు ఎంత ధైర్యం ఉంటే హీరోయిన్ నా వైఫ్ తన్నే కొట్టుంటారు అన్నట్టు అడుగుతాడా. బాబు తనైతే నా కూతురు బాబు, తనకి డిసిప్లైన్ నేర్పించడం నా బాధ్యత, అందుకే నేను కొట్టాను అన్నట్టు చెప్తారా. అయినంత మాత్రాన మీరు నా వైఫ్తో ఇంత హార్ష్గా నడుచుకుంటారా, దీనికైతే మీరు ఖచ్చితంగా తనతో క్షమాపణ అడగాలి, అది కానీ పబ్లిక్గా అందరి ముందర అన్నట్టు చెప్తాడా. బాబు నేను ఆ విధంగా చేస్తే ఆ తర్వాత మా ఫ్యామిలీ పరువు నా పరువు ఏమవుతుంది, నేను కావాలంటే తనతో కానీ ఇప్పుడే క్షమాపణ అడుగుతాను అన్నట్టు చెప్తారా. ఏంది మీకు మాత్రమే పరువు మర్యాద ఉందా, తనకైతే పరువు లేదా, అయినా మీరు అందరి ముందరే కదా నా వైఫ్ని కానీ కొట్టారు, సో మీరు కానీ అందరి ముందర అయితే హీరోయిన్తో కానీ క్షమాపణ అడగాలి, మీకైతే 3 days మాత్రమే టైం ఇస్తా ఉంటాను, అంత లోపల మీరు సోషల్ మీడియాలో క్షమాపణ అడగకపోతే ఆ తర్వాత మీ యొక్క కంపెనీనే ఉండదు అన్నట్టు చెప్పి వాన్ చేసేసి హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే ఇంటికి పిలుచుకొస్తా ఉంటాడా. ఇప్పుడు తనతో కానీ అడుగుతాడు ముందు ఈ విషయాన్ని నువ్వు నాతో కదా చెప్పుండాలి, ఎందుకు నాతో కానీ చెప్పకుండా దాచావు అంటాడా. మీరు కానీ వర్క్లో బిజీగా ఉంటారు, మిమ్మల్ని విసిగించకూడదు అనేసి నేను మీతో చెప్పలేదు, అయినా ఇది చిన్న ఇష్యూనే, నాకు టేకవాన్ అంతా తెలుసు, నేను కానీ అక్కడైతే అందరినీ కొట్టి పడేసి ఉంటాను, కానీ మా అమ్మ అయిపోయింది కదా అందుకే నేను అక్కడ సైలెంట్గా ఉండిపోయాను అన్నట్టు చెప్తుందా. నిజమా నిన్ను ఎవరైనా కొడితే నువ్వు తిరిగి కొడతావా అంటాడు.
హీరోయిన్ గానీ అవును అన్నట్టు చెప్పి వాడి తలకేసి కొట్టేస్తుందా. నీకెంత ధైర్యం ఉంటే నన్నే కొట్టుంటావు, సరే ఇంటికి రా నైట్ చూసుకుంటాను అన్నట్టు చెప్తాడా. ఆ తర్వాత హీరోయిన్ గానీ హీరో యొక్క స్టడీ రూమ్ కి అయితే వచ్చి మీరు ఇంకా గానీ నా మీద కోపంగా ఉంటున్నారా, మీకోసమే నేను ఈ పాలు గానీ తీసుకొచ్చాను ఇదిగోండి అన్నట్టు ఇస్తుందా. హీరో గానీ తన్ని లాగి ఒళ్ళో కూర్చోబెట్టుకునేసి నాకు నీ మీద కోపం అంతా లేదు, కానీ నువ్వు నాతో ముందే చెప్పలేదు కదా ఆ బాధ మాత్రమే, ఇంకెప్పుడు ఏం జరిగినా గానీ నాతోదా ఫస్ట్ చెప్పాలి అంటాడా. హీరోయిన్ గానీ అక్కడ అంతమంది గానీ నన్ను బుల్లి చేస్తా ఉంటే చూస్తూ ఉన్నారు, కానీ మీరు మాత్రమే నాకంటూ సపోర్టర్ గా నిలబడ్డారు అన్నట్టు చెప్తుందా. వీడు గానీ చంపేలా ఉంది అనేసి చూడడానికి క్లోజ్ గా వస్తాడా, తను గానీ కిస్ చేయబోతాడా అనుకుని కళ్ళు మూసుకుంటుంది అనమాట. ఏం ఆలోచిస్తా ఉండవు అంటుందా, పరువే పోయింది అనుకునేసి అలాగంతా ఏమీ లేదు అంటుందా. కాకపోతే హీరో గానీ నేనైతే ఇంకా నీ మీద కోపంగానే ఉంటున్నాను, నీ ఫ్రెండ్ ఇచ్చిన డ్రెస్ అయితే వేసుకొని రా అంటాడా. కుదరదు అంటుంది, అటంటే నా కోపమే తగ్గదు అన్నట్టు చెప్తాడా. సో హీరోయిన్ గానీ వెళ్ళి ఆ ఫ్రెండ్ ఇచ్చిన డ్రెస్ అయితే వేసుకొస్తుంది అనమాట. వెంటనే హీరో గానీ హీరోయిన్ అయితే లాగిపెట్టి తన్ని గానీ కిస్ చేస్తూ అటే ఆ రోజు నైట్ అయితే కలిసి ఇద్దరు గానీ ఇంటిమేట్ గా ఉంటారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హీరోయిన్ గానీ ఆఫీస్ కి అయితే వచ్చుంటుందా. అక్కడ ఉండే తన కొలీగ్స్ గానీ యాక్చువల్ గా ఇప్పుడు మన కంపెనీకి అయితే కొత్త సీఈఓ గానీ రాబోతాడు, అతని పేరైతే జియాంగ్, తను చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు అనేసి అంతా చెప్తా అంటారా. అప్పుడు అతన్ని గానీ చూపిస్తారు, వీడెవరో కాదు హీరోయిన్ యొక్క ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనమాట. హీరోయిన్ గానీ వాడిని చూసిన వెంటనే ఒక ఫ్లాష్ బ్యాక్ ని ఆలోచిస్తుంది. ఇద్దరు గానీ కాలేజీ టైంలో ప్రేమిస్తా ఉంటారు, కానీ హీరోయిన్ అయితే వాళ్ళ అమ్మకి అస్సలు నచ్చకుండా ఈ ప్రేమకి ఒప్పుకోండ్రు అనమాట. సో అందువల్లే హీరోయిన్ గానీ లేదు మనం ఇద్దరం గానీ బ్రేకప్ చేసుకుందాం అనేసి బ్రేకప్ చేసుంటారు. ఆ తర్వాత వాడు గానీ అబ్రాడ్కి వెళ్ళిపోయి ఇప్పుడు రిటర్న్ చైనాకి వచ్చుంటాడు. ఇప్పుడు గానీ వీడైతే హీరోయిన్ ని లిఫ్ట్ లో మీట్ అయ్యి నువ్వు ఎలా ఉన్నావు, నేను నీకు చాలా సార్లు కాల్ చేశాను కానీ కనెక్ట్ అవ్వలేదు ఎందుకు అన్నట్టు అడుగుతాడా. నేను నెంబర్ ని మార్చేశాను అన్నట్టు చెప్తుంది. వాడితో అంతగా మాట్లాడలేదు, అవాయిడ్ చేసేసి అక్కడ నుంచి గానీ ఇంటికి వచ్చేస్తుంది. అటే కట్ చేసి హీరో గానీ ఇంటికి అయితే వస్తాడా. హీరోయిన్ అయితే ఇంట్లో కంపెనీ నుంచి ఒక టెస్టింగ్ కోసం రోబోని అయితే తీసుకొచ్చి ఉంటుంది అనమాట. సో అది హీరోని చూసి మీరెవరు, హీరోయిన్ యొక్క డాడీనా అన్నట్టు చెప్తుందా. హీరో అయితే షాకు, ఏంది నేను హీరోయిన్ యొక్క నాన్నలా కనపడతాండనా, నాకేమైనా అంత వయసు అయిపోయిందా ఏంది, నీ పళ్ళు విరగొడతానన్నట్టు హీరో బెదిరిస్తా ఉంటాడా. దీన్ని చూసిన హీరోయిన్ గానీ అక్కడికైతే వచ్చి సారీ ఇదైతే నా కంపెనీలో నుంచి తీసుకొచ్చిన రోబో, మీకు నచ్చకపోతే దీన్ని తీసేస్తాను అంటుందా. పర్వాలేదులే అన్నట్టు చెప్పి హీరో గానీ నేనైతే హీరోయిన్ యొక్క హస్బెండ్ ని అన్నట్టు చెప్తాడా. ఓహో మీరు దా హీరోయిన్ యొక్క హస్బెండా, అటంటే మనం అందరం గానీ ఒక ఫ్యామిలీ అన్నట్టు చెప్తుందా. ఫ్యామిలీ అన్న వెంటనే హీరో గానీ వాడి యొక్క చిన్ననాటి జ్ఞాపకాన్ని ఆలోచిస్తాడు. హీరో వాళ్ళ పేరెంట్స్ తో కార్లో వెళ్ళేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు గానీ గొడవలు వేసుకునేసి అక్కడైతే ఏదో యాక్సిడెంట్ జరిగినట్టుంది, అందులో అయితే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు గానీ చనిపోయినట్టుంది. సో దాన్ని తలుచుకునేసి వీడు చాలా ఎమోషనల్ అయ్యి ఇప్పుడైతే అక్కడే గానీ సోఫా మీద అయితే కూర్చుంటాడా. హీరోయిన్ మీకేమైంది అనేసి వాడికి సపోర్ట్ గా ఉంటుంది, కానీ వీడు ఏమనుకున్నాడో ఏమో హీరోయిన్ గానీ లాగిపెట్టి కిస్ చేస్తూ ఈ వీక్ అయితే మనం ఒక్కసారి గానీ కలిసి ఉన్నది లేదు, దానికి పనిష్మెంట్ అన్నట్టు చెప్పి హీరోయిన్ తో గానీ ఆ రోజు నైట్ అయితే ఇంటిమేట్ గా ఉండిపోతాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హీరోయిన్ గానీ ఆఫీస్ కి అయితే వచ్చుంటుందా. అక్కడైతే తన యొక్క కొలీగ్ గానీ వచ్చి మిమ్మల్ని చూడడానికి మీ యొక్క హస్బెండ్ అయితే వచ్చిండారు అన్నట్టు చెప్తారు. హీరోయిన్ గానీ వాడు ఎందుకు ఇప్పుడు వచ్చాడు, ఒకవేళ నైట్ అంతా గానీ నాతో ఉండింది చాలేదనేసి ఇప్పుడు మళ్ళీ గానీ నాతో కలిసి ఉండడం కోసం వచ్చాడు ఏమో అనేసి హీరోయిన్ అయితే చాలా రొమాంటిక్ గా ఆలోచిస్తూ అక్కడ నుంచి గానీ వస్తుందా. బయట హీరో గానీ వెయిట్ చేస్తూ ఉంటాడనమాట, కానీ వాడైతే తన ఫోన్ ని హీరోయిన్ గానీ మార్చి తీసుకొచ్చేసి ఉంటుంది, దాన్ని తీసుకెళ్లడం కోసమే వచ్చి ఉంటాడు. అది తెలియకుండా హీరోయిన్ గానీ వాడిని అయితే ఒక రూమ్ లోకి లాక్కెళ్ళిపోయి ఎవరు చూడకుండా అయినా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అన్నట్టు అడుగుతుందా. నా ఫోన్ కోసమే వచ్చాను, నువ్వెందుకు నన్ను ఇలా దాచిపెడతా ఉండవంటాడా, నీ గురించి ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అంటుందా. ఏముంది మన ఇద్దరికి పెళ్లి అయిపోయింది కదా, నేను నీ యొక్క హస్బెండే కదా, ఇందులో తప్పేముంది అంటాడా. హస్బెండే కానీ నీ యొక్క ఐడెంటిటీ ఇక్కడ ఉండే వాళ్ళందరికీ తెలిస్తే నన్ను కానీ బుల్లి చేస్తారు అందుకే అన్నట్టు చెప్తుందా. హీరో కానీ పర్వాలేదు అన్నట్టు చెప్పి తన ఫోన్ ని తీసుకునేసి హీరోయిన్ ని కానీ కిస్ చేయడానికి పోతాడనమాట. అంత లోపల అక్కడికి అయితే ఈ ఎక్స్ వాడు కానీ వచ్చి హీరోయిన్ అయితే పిలుస్తాడు. వెంటనే హీరోయిన్ కానీ అతనైతే నా యొక్క న్యూ బాస్, ఇంకా హీరో అయితే నా యొక్క హస్బెండ్ అనేసి ఒకరినొకరు కానీ ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట. హీరో కానీ వాడిని అయితే అసలు పట్టించుకోలేదనమాట. ఈవినింగ్ అయితే నేనే వచ్చి నేను పిక్ చేసుకుంటాను అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిన వెంటనే ఈ ఎక్స్ వాడు కానీ హీరోయిన్ చేతిని పట్టుకునేసి నువ్వెందుకు వీడిని కానీ పెళ్లి చేసుకున్నావు, నిజంగానే నీకైతే వీడితో పెళ్లి అయిపోయిందా, వాడి గురించి నీకేమీ తెలియదు, వాడేమంత మంచివాడు కాదు అది ఇది అనేసి వాగుతాడా. హీరోయిన్ కి కాలిపోయింది, ఇదిగో చూడు మా ఇద్దరికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, తను నా హస్బెండ్, మేమిద్దరం మంచిగానే ఉంటున్నాము, నీకెంత ధైర్యం ఉంటే నా హస్బెండ్ గురించి నాతోనే ఈ విధంగా మాట్లాడుతూ ఉంటావు, నా విషయంలో నువ్వైతే ఇన్వాల్వ్ అవ్వకు అన్నట్టు తిట్టేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుంది. ఇటు పక్క హీరో కానీ వాడి మీద అయితే డౌట్ వచ్చి హీరోయిన్ యొక్క పాస్ట్ రిలేషన్షిప్ గురించి అయితే అసిస్టెంట్ తో కానీ చెక్ చేయమని ఉంటాడనమాట. సో వాడు కానీ వచ్చి చెప్తా ఉన్నాడు, హీరోయిన్ కానీ కాలేజీ టైంలో ఎక్స్ ని ప్రేమిస్తా ఉన్నారు, కానీ ఈ విషయం నచ్చకుండా వాళ్ళమ్మ కానీ హీరోయిన్ ని పిలిచి తిట్టుంటారు, అందువల్ల వాళ్ళిద్దరు కానీ బ్రేకప్ చేసుకున్నారు. ఆ తర్వాత వాడు కానీ అబ్రాడ్ కి అయితే వెళ్ళిపోయాడు. ఇప్పుడు రిటర్న్ చైనాకి వచ్చాడు. వచ్చిన వెంటనే ఆ కంపెనీలో కానీ సీఈఓగా వర్క్ చేస్తూ ఉంటాడు అన్న మొత్తం ఇన్ఫర్మేషన్ ని చెప్తాడనమాట. ఇకపైన హీరోయిన్ యొక్క ఒక్కొక్క మూమెంట్ ని కానీ మీరు
అయితే గమనించండి అన్నట్టు హీరో కానీ చెప్తాడు. అటే కట్ చేసి హీరోయిన్నే చూపిస్తారు. తను కానీ ఇప్పుడైతే హీరో కోసం వచ్చి పార్కింగ్ ఏరియాలో వెయిట్ చేస్తూ ఉంటుందా, అక్కడికైతే ఈ ఎక్స్ వాడు కానీ వచ్చి, ఇదిగో చూడు నేను కనుక అప్పుడు మా అమ్మతో మన యొక్క పెళ్లి గురించి మాట్లాడుంటే ఈ పాటికి మనం ఇద్దరం కానీ పెళ్లి చేసుకోండే వాళ్ళం కదా అన్నట్టు చెప్తాడా. అదంతా పాస్ట్, నువ్వు ఎప్పుడో నా జీవితం నుంచి అయితే వెళ్ళిపోయావు అన్నట్టు చెప్తా ఉంటుందా. తను కానీ చలిలో ఉంది అనేసి వీడు కానీ తన కోట్ను అయితే విప్పి హీరోయిన్కి కప్పడానికి పోతాడు. అంతలోపలే అక్కడికైతే హీరో కానీ మాస్ ఎంట్రీ ఇచ్చి, నా పెళ్ళాంకి నేనే ఈ కోట్ వేసుకుంటాను, నువ్వు మూసుకో అన్నట్టు చెప్పి హీరోయిన్కి కానీ కోట్ని కప్పుతాడనమాట. వీడు కానీ హీరోతో, నేను హీరోయిన్తో మాట్లాడాలి అన్నట్టు చెప్తాడా. హీరో కానీ సరే మీరు మాట్లాడండి అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళడానికి పోతాడు. నువ్వు నాతో ఏం చెప్పాలన్నా కానీ నా హస్బెండ్ ముందరే చెప్పు అన్నట్టు చెప్తుందా. కానీ వాడు సైలెంట్గా ఉంటాడు. సో హీరోయిన్ కానీ పోరా అనేసి హీరోతో పాటు అక్కడ నుంచి వెళ్తూ ఉంటుంది. వీడైతే హీరోయిన్ కానీ పిలిచి, ఆ పొద్దైతే నాకు ధైర్యం లేదు, కానీ ఇప్పుడు నేను చాలా ధైర్యంగా మా అమ్మతో కానీ మాట్లాడగలను అన్నట్టు చెప్తాడు. అంటే హీరోయిన్ అయితే మా ఇద్దరికి పెళ్ళి అయిపోయింది అనేసి జస్ట్ వీడితో యాక్టింగ్ చేస్తా ఉంది అనుకునేస్తే ఈ విధంగా అంతా మాట్లాడతాడు. కానీ హీరోయిన్ అయితే వాడిని అస్సలు పట్టించుకోకుండా ఇంటికి కానీ వచ్చేస్తారనమాట. కానీ హీరోయిన్ మీద ఉండే జెలసీతో తన మీద కోపడతాడు. నువ్వు ఇంకా వాడిని ప్రేమిస్తా ఉండవా, వాడి మీద నీకు ఫీలింగ్స్ ఉందా అంటాడా. లేదు, అదంతా కానీ పాస్ట్ లో జరిగింది, నేను ఎప్పుడో దాన్ని ఓవర్కమ్ అయి వచ్చేసాను అంటుందా. కానీ వీడైతే నాకు ఈ విషయం అంతా చాలా డిస్టర్బింగ్ గా ఉంది, నన్ను చాలా విసిగిస్తా ఉంది అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు, వాడు నా యొక్క సీఈఓగా ఉంటున్నాడు, వాడికి భయపడి నా యొక్క జాబ్ ని రిజైన్ చేయమంటారు. ఆ విధంగా అంతా నేను అస్సలు చేయను, నాకు కానీ మొత్తం కాంట్రాక్ట్ రూల్స్ గుర్తుందిలే, నేను కానీ మీకైతే ఒక ప్రాపర్ అయిన వైఫ్ గా నడుచుకోవాలి అంతే కదా, ఇకపైన నేను ఎప్పుడు కానీ మిమ్మల్ని అయితే అసలు విసిగించును అన్నట్టు చెప్పేసి హీరోయిన్ కానీ కోపంతో వాడి యొక్క కోట్ని కానీ తీసి అక్కడే పడేసి రూమ్ కి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫ్రెండ్ కి కానీ కాల్ చేసి జరిగిందంతా చెప్తుంది. వాడు ఎలాగనేసి ఆ విధంగా చెప్తాడే, నేనేమో వాడిని డిస్టర్బ్ చేస్తా ఉంటాను అనేసి వాడికి ఎంత ధైర్యం అన్నట్టు అరుస్తుందా. నాకు తెలిసినంత వరకు హీరో అయితే నీ మీద జలసీతోదా డిస్టర్బ్ చేస్తా ఉండవనేసి చెప్పినట్టుంది. వాడైతే నేను ప్రేమిస్తా ఉండాడో ఏమో అన్నట్టు చెప్తుందా. కానీ ఈ పిచ్చి ముందుకైతే అర్థం అవ్వట్లేదు అనమాట. అప్పటి నుంచి హీరోని అయితే అవాయిడ్ చేయడం మొదలు పెట్టేస్తుంది. వాడు ఎక్కడ కనపడినా వాడి నుంచి తప్పించుకోవడం కోసం కింద పడుతుంది, దాక్కుంటుంది, ఏమేమో చేస్తుంది. కానీ హీరో కంట్లో మాత్రం పడలేదు. అంటే 1 వీక్ అయితే గడిచి ఉంటుంది. ఇప్పుడు హీరో కానీ హీరోయిన్ కి అయితే కాల్ చేసి, నీ పిల్ల అయితే ఒకటే వామిట్ చేస్తా ఉంది, హాస్పిటల్లో చేర్చుంటాను, త్వరగా రా అన్నట్టు పిలుస్తాడా. సో హీరోయిన్ కానీ వచ్చి చూస్తుంది, ఆ పిల్లి అయితే ఎక్కువ ఫుడ్ తినిందంట, అందువల్ల అలా వామిట్ చేసింది అనేసి డాక్టర్ కానీ కొన్ని మెడిసిన్లు అయితే ఇచ్చి పంపిస్తాడనమాట. హీరోయిన్ కానీ ఇంటికి అయితే తీసుకొస్తుంది. హీరో ఆఫీస్కి వెళ్తాడు. మధ్యలోనే హీరోయిన్ కి మెసేజ్ చేస్తాడు, పిల్లి కానీ ఎలా ఉంది ఏమనేసి. అది బాగానే ఉంది అన్నట్టు హీరోయిన్ కానీ రిప్లై ఇస్తూ మళ్ళీ కానీ వీళ్ళకి మధ్య ఆ కన్వర్సేషన్ మొదలవుతుంది. ఆ తర్వాత హీరో కానీ ఇంటికి అయితే వచ్చి హీరోయిన్ తో మాట్లాడుతూ ఉంటాడు. ఆ రోజు నేను నీతో చాలా హార్ష్ గా నడుచుకున్నాను, అలా నడుచుకోకూడదు, నన్ను కానీ క్షమించు, నేను చేసింది తప్పే, కానీ నువ్వు నన్ను అవాయిడ్ చేయకు అన్నట్టు చెప్తాడా. మీరే కదా చెప్పారు నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తా ఉన్నాను అనేసి, అందువల్లే నేను కానీ మీ కంట్లో పడకుండా తిరుగుతా ఉన్నాను, నేను చేసింది తప్పే, నన్ను కానీ క్షమించండి అన్నట్టు చెప్తుంది. సో ఈ విధంగా వాళ్ళిద్దరూ కానీ ఒకరితో ఒకరు క్షమాపణ అడిగి వాళ్ళిద్దరికి మధ్య ఉండే మిస్అండర్స్టాండింగ్ ని కానీ సాల్వ్ చేసుకుంటారనమాట. హీరోయిన్ చేతిలో అయితే ఆ వెడ్డింగ్ రింగ్ లేనందువల్లే కదా ఈదిలో వెళ్ళే కుక్కంతగానే వచ్చి హీరోయిన్ కి నాకు పెళ్ళి అవ్వలేదు అనేసి చెప్తా ఉంటారు. ఇప్పుడు చూపిస్తాను చూడండి అనేసి హీరో కానీ నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ అయితే ఒక జ్యువెలరీ షాప్ కానీ పిలుచుకొచ్చి హీరోయిన్ కోసం అయితే వెడ్డింగ్ రింగ్ కొనివ్వబోతాను అన్నట్టు చెప్తాడు. పెళ్ళి ఇన్ని రోజులు అవుతా ఉంది, ఇంకా వెడ్డింగ్ రింగ్ అని లేకుండానే ఉంటారు అనేసి అందరికీ కానీ డౌట్ వస్తుంది. కానీ ఈ బాబు అయితే ఆ రోజే హీరోయిన్ ని పెళ్లి చేసి వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడు కదా, ఇప్పుడు బాబుకి బుద్ధి వచ్చి ఉంటుంది అనమాట. అందువల్లే హీరోయిన్ కానీ జ్యువెలరీ షాప్ కి అయితే పిలుచుకొచ్చి ఉంటాడు. హీరోయిన్ కానీ ఇప్పుడు ఇదంతా అవసరమా, నాకైతే వద్దు అన్నట్టు చెప్తుంది. నువ్వు కానీ ఇప్పుడైతే సింపుల్ గా తీసుకో, స్ప్రింగ్ లో అయితే మనం కానీ గ్రాండ్ గా వెడ్డింగ్ చేసుకుందాం కదా, అప్పుడైతే చాలా పెద్ద రింగ్ అయితే తీసిస్తాను అన్నట్టు చెప్పి హీరోయిన్ కోసం అయితే వాళ్ళిద్దరూ కలిసి ఒక వెడ్డింగ్ రింగ్ ని కానీ సెలెక్ట్ చేస్తారనమాట. అక్కడే ఇద్దరు కానీ చాలా రొమాంటిక్ గా అయితే ఆ రింగ్ ని కానీ వాళ్ళ యొక్క ఫింగర్స్ లో అయితే వేసుకుంటారు. షాపింగ్ అయిన తర్వాత ఎదురు కానీ ఇంటికి అయితే వస్తారా. హీరోయిన్ కానీ తన రూమ్ కి అయితే వెళ్ళడానికి పోతుంది. కాకపోతే హీరో స్టాప్ చేసి, ఎక్కడికి వెళ్తా ఉండవు, నువ్వైతే నా మీద అలిగిన దగ్గర నుంచి నా దగ్గరికే రాలేదు, ఇప్పుడైతే నువ్వు నన్ను వదిలేసి అంతా వెళ్ళకూడదు, నువ్వైతే దానికి నాతో కలిసి ఉండాల్సిందే అన్నట్టు చెప్పి హీరోయిన్ కానీ తీసి భుజం మీద వేసుకునేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. అంటే ఆ రోజు నైట్ అయితే ఇద్దరు కానీ కలిసి ఇంటిమేట్ గా ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హీరోయిన్ కి కానీ ఏదో బిజినెస్ ట్రిప్ ఉందనేసి తను వెళ్ళడానికి ముందు, నాకు బదులుగా మీరు దాని పెళ్లిని అయితే చూసుకోవాలి అనేసి హీరో దగ్గర ఆ పిల్లిని అప్పగించేసి వెళ్ళిపోతుందా. ఇదైతే ఒకటే అల్లరి చేస్తా ఉంది. యాక్చువల్ గా హీరోకి పిల్లులు అంటేనే నచ్చదు, కానీ హీరోయిన్ కోసం దాన్ని కానీ చూసుకుంటా ఉంటాడనమాట. అంటే పడుకునేసి నిద్రపోతాడా. నిద్రలో అయితే హీరోయిన్ కానీ కల్లో వచ్చి వాడితో కానీ రొమాంటిక్ గా ఉండేటట్టు అంతా అనిపిస్తా ఉంది. నాకు ఏమైంది, నేను ఎందుకు ఇలా కళ్ళు గంటా ఉంటాను అనేసి హీరో ఆలోచిస్తూ ఉంటాడు. అదేమి లేదండి, హీరో అయితే తన మీద ప్రేమలో పడిపోయాడు, కానీ వాడికి ఇంకా అది తెలియట్లేదు అనమాట. ఆ పిల్లితో పాటు వీడు కానీ మీటింగ్ ని వేరే అటెండ్ అవుతాడా. అక్కడ ఉండే వాళ్ళందరూ వేరే షాకు, ఏంది ఇది బాస్ అయితే పిల్లితో పాటు మీటింగ్ కి వచ్చి ఉండడు, ఎప్పుడు కానీ ఈ విధంగా ఉండడు కదా అన్నట్టుగా చూస్తూ ఉంటారు. ఇప్పుడు హీరోయిన్ కానీ ఆ బిజినెస్ ట్రిప్ నుంచి అయితే రిటర్న్ ఇంటికి కానీ వచ్చేసి ఉంటుంది అనమాట. ఒకసారి అయితే హీరో కానీ తనతో అడుగుంటాడు, నీకేం కావాలన్నా
ఏదైనా అడుగు నేను చేసి పెడతాను అనేసి, నాకేమీ వద్దు, నేను ఎక్కువ డబ్బులు సంపాదిస్తే నా పెళ్లి కోసం ఒక రూమ్ని కానీ కొనివ్వాలనుకుంటా ఉన్నాను అన్నట్టు చెప్పుంటుందా. సో హీరో కానీ దాన్ని అయితే ఆలోచించి హీరోయిన్ యొక్క రూమ్ని అయితే ఆ పెళ్లికి ఇచ్చేసి ఉంటాడనమాట. అందులో అయితే పెళ్లి యొక్క వస్తువులు, అది ఆడుకోవడానికి బొమ్మలు, అది ఇది అనేసి తెచ్చి పెట్టుంటాడు. హీరోయిన్ కానీ దాన్ని చూసి షాకింగ్తో, మరి మీరు ఈ రూమ్ని ఈ పిల్లికి ఇచ్చేస్తే నేను ఎక్కడ పడుకునేది అన్నట్టు అడుగుతుందా. నా రూమ్లో వచ్చి నాతో పడుకో, మన ఇద్దరికి పెళ్లి అయిపోయింది కదా, ఒకవేళ మా అవ్వ కానీ సడన్ గా వచ్చి మనం ఇద్దరం కానీ సపరేట్ గా నిద్రపోతా ఉండడాన్ని అయితే చూసారనుకో, మళ్ళీ కానీ విసిగించడం మొదలు పెడతారు. అందుకే చెప్తా ఉన్నాను, మనం ఇద్దరం కానీ కలిసి ఒకే రూమ్ లో అయితే నిద్రపోతాం అన్నట్టు చెప్పి హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే తన రూమ్ కి పిలుచుకెళ్ళి ఇద్దరు కానీ కలిసి చాలా సంతోషంగా అయితే ఉంటారనమాట. అటే 2 రోజులు గడుస్తుంది. ఇప్పుడు హీరో కానీ అబ్రాడ్కి అయితే బిజినెస్ ట్రిప్ కోసం వెళ్తా ఉంటాడు. సో హీరోయిన్కి కానీ వెళ్ళడానికి ముందు అయితే తన్ని కిస్ చేసేసి నేను కానీ వెళ్ళొస్తాను అన్నట్టు చెప్పేసి వెళ్తాడా. ఆ పక్కనే అసిస్టెంట్ వేరే ఉంటాడు, వాడికే ఒకటే సిగ్గేస్తా ఉంది, అందరి ముందర వీడేంది కిస్ చేస్తా ఉంటాడు అన్నట్టు హీరోయిన్ కానీ షాకింగ్ లో ఉంది. సో ఈ విషయాన్ని వచ్చి ఫ్రెండ్ తో కానీ చెప్తుంది అనమాట. మా ఇద్దరికి పెళ్లికి ముందు హీరో కానీ నా మీద ప్రేమలో పడకూడదు అన్నాడు, ఆ తర్వాత అయితే ఫిజికల్ కాంటాక్ట్ మాత్రం ఉండొచ్చు అన్నాడు. కానీ ఇప్పుడు వాడు కిస్ ఇచ్చినప్పుడు నాకైతే వాడి యొక్క కిస్ లో ఏదో ఎఫెక్షన్ కనపడింది, ఒకవేళ దీనికి కారణం ఏమై ఉంటుంది అన్నట్టు అడుగుతుందా. దానికి ఫ్రెండ్ గానీ ఖచ్చితంగా వాడైతే నేను ప్రేమిస్తా ఉన్నాడు, లేకపోతే వాడికైతే నీతో ఫిజికల్ రిలేషన్షిప్ లో ఉండాలనేసి ఆశ ఉంటుంది, ఈ రెండింట్లో ఒకటి మాత్రమే ఉంటుంది, నాకు తెలిసినంత వరకు వాడైతే నేను ప్రేమిస్తా ఉన్నాడు అన్నట్టు చెప్తుందా. కానీ హీరోయిన్ అయితే దానికి ఛాన్సే లేదు. యాక్చువల్గా మేమైతే కాంట్రాక్ట్ లోనే మెన్షన్ చేసి ఉంటాము ఒకరినొకరు అయితే ప్రేమించకూడదు అనేసి. సో వాడంతా నన్ను ప్రేమించడానికి ఛాన్సే లేదు అన్నట్టుగా హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఇటుపక్క హీరో అయితే హీరోయిన్ కానీ తనతో అయితే రొమాంటిక్ గా ఉండేటట్టు అంతా కళ్ళు గంటా ఉంటాడు అనమాట. వాడికి నిద్రే రావట్లేదు, నేను తనని ప్రేమించడం లేదు కదా, అలాంటప్పుడు నాకెందుకు ఈ విధంగా అంతా కళ్ళు వస్తా ఉంది అనేసి వీడికి నిద్రే పట్టట్లేదు. బాగా డ్రింక్స్ చేసేసి హీరోయిన్ కి కానీ కాల్ చేస్తాడు, వీడియో కాల్ తో చేసి ఉంటాడు. నాకు ఒంటరిగా నిద్ర రావట్లేదు, నీ ఫేస్ ని చూస్తూ నేను ఇటే నిద్రపోయేదా అంటాడా. తను కానీ ఓకే అంటుంది. ఆ విధంగానే వాళ్ళిద్దరు కానీ నిద్రపోతారనమాట. నెక్స్ట్ డే అయితే హీరోకి అసలు ఒంట్లో బాగాలేకుండా పోతుంది. వీడికైతే తన కళ్ళ ముందర హీరోయిన్ కనపడేటట్టే ఉంది. సో తన్ని కానీ నాకు హెల్ప్ చేయన్నట్టు అడుగుతాడా. వెంటనే తను కానీ వచ్చి వీడిని పట్టుకునేసి నేను కావాలంటే మీకు ఏదైనా సూప్ తీసుకొచ్చి ఇచ్చేదా అన్నట్టు చెప్తుందా. ఆ సౌండ్ విన్న తర్వాత హీరోకి తెలుస్తా ఉంది అదైతే హీరోయిన్ కాదు అనేసి. తన యొక్క ఫీమేల్ అసిస్టెంట్ అనమాట. తన యొక్క మెడ పట్టుకునేసి ఎంత ధైర్యం ఉంటే నువ్వు నాకు క్లోజ్ అవ్వాలనుకుంటావు, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళి అనేసి దాన్ని కానీ అరిచి తరివేస్తారు. ఇటుపక్క హీరోయిన్ కానీ తన ఫ్రెండ్ తో రెస్టారెంట్ లో కలిసి మాట్లాడుతూ ఉంటుందా. అక్కడికి వచ్చిన హీరో ఫ్రెండ్ కానీ అవును ఇప్పుడు హీరోకి ఎలా ఉంది అన్నట్టు అడుగుతాడా. ఎలా ఉంది అంటే ఏం చెప్తా ఉండవు, తనకి అసలు ఏమైంది ఇప్పుడు ఎలా ఉన్నాడు అన్నట్టు అడుగుతుందా. వాడు కానీ అయ్యో నోరు వదిలేసానే అన్నట్టు చూస్తాడు, మర్యాదగా ఇప్పుడు నిజం చెప్తావా లేదా అంటుందా. అప్పుడు వాడు కానీ చెప్తాడు యాక్చువల్ గా హీరోకి అయితే అపెండిక్స్ ప్రాబ్లం ఉంది, వాడు కానీ హాస్పిటల్లో అయితే అడ్మిట్ అయ్యి ఉన్నాడు అనేసి. ఆ విషయం తెలిసేసరికి వెంటనే హీరోయిన్ కానీ హీరోని వెతుక్కుంటూ వస్తుందన్నమాట. ఇటుపక్క హీరో యొక్క ఫీమేల్ అసిస్టెంట్ ఉంది కదా, దానికైతే హీరో మీద కానీ ఒక కళ్ళేమో. సో వాడి దగ్గర కానీ వచ్చి బాస్ నేను కావాలంటే మీ యొక్క డ్రెస్ని చేంజ్ చేసేదా అన్నట్టు అడుగుతుందా. నేను నీకు నైటే చెప్పేశాను నువ్వైతే నా కంట్లోనే పడుకొనేసి దయచేసి కానీ ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపో అన్నట్టు తన్ని కానీ అరిచి అక్కడి నుంచి అయితే తరుగుతా ఉంటాడా. మళ్ళీ ఎవరో వచ్చే సౌండ్ వినపడుతుంది, ఆ చిలకదా అనుకునేసి హీరో మళ్ళీ అరేస్తాడా. కానీ అక్కడ వచ్చి ఉండేది హీరోయిన్ అన్నమాట. తన్ని చూసేసరికి నువ్వెలా ఇక్కడికి వచ్చావు అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కి చాలా కష్టంగా ఉంది, నీకు ఒంట్లో బాగాలేదన్న విషయం నీ చుట్టూ ఉండే వాళ్ళందరికీ కానీ తెలిసింది, కానీ నేను నీ యొక్క వైఫ్ నాకు ఇప్పుడుదా తెలిసింది కదా, నువ్వు నాతో చెప్పాలని అనుకోలేదు కదా, ఇప్పుడు కానీ నువ్వు ఇక్కడ చూసి సంతోషపడలేదు, నేను ఇక్కడికి వచ్చి ఉండేది నీకు కానీ నచ్చకపోతే నేను ఇప్పుడే ఇక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాను అన్నట్టు చెప్పేసి తను కానీ అక్కడ నుంచి వెళ్ళడానికి పోతుందా. వీడికైతే సర్జరీ చేసి కుట్లేసి ఉంటారు, దాన్ని కానీ పట్టించుకోకుండా నువ్వు నన్ను వదిలేసి వెళ్ళకు అనేసి లేచి వస్తా ఉంటాడా. హీరోయిన్ దా ఎవరే నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు ఈ విధంగా చేస్తా ఉండవు, ఆ తర్వాత కుట్లో చేస్తే ఏం చేసేది అనేసి వాడిని కానీ తీసుకొచ్చి బెడ్ మీద అయితే పడుకోబెడుతుంది అనమాట. ఇప్పుడు వీడు కానీ చెప్తా ఉంటాడు యాక్చువల్గా నా చిన్నప్పుడే నా పేరెంట్స్ ఇద్దరు కానీ చనిపోయారు, సో అప్పటి నుంచి నన్ను నేనే చూసుకుంటా ఉన్నాను, సో నేనైతే ఎవరికి కానీ ఇబ్బందిగా ఉండకూడదు అనుకుంటాను, అందుకే నీతో కానీ చెప్పలేదు, నన్ను కానీ క్షమించు, కానీ నువ్వైతే ఇక్కడికి రావాలి అనేసి నేను ఎంతగానే కోరుకున్నాను తెలుసా అన్నట్టు చెప్తాడా. నువ్వు నాతో చెప్పలేదనేసి నీ మీద కోపమే తప్ప నీ మీద నాకు ఎలాంటి బాధ లేదు అన్నట్టు చెప్తుందా. హీరో కానీ ఈ రోజైతే నువ్వు కానీ రూమ్ కి వెళ్ళకు, నువ్వు ఇక్కడే పడుకో అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ నువ్వు ఇంకా క్యూర్ అవ్వలేదు, నేనైతే ఇక్కడ ఉండను అన్నట్టు చెప్తుంది. కాకపోతే హీరో కానీ హీరోయిన్ ని బలవంతంగా లాగి తన బెడ్ లో కానీ పడుకోబెడతాడనమాట. హీరోయిన్ దా అరే డాక్టర్ అయితే ఈ విధంగా అంతా ఉండకూడదు అన్నారా, నన్ను వదిలేయరా అన్నా కానీ వీడు ఆగకుండా తన్ని కిస్ చేస్తూ ఇద్దరు కానీ రొమాంటిక్ గా ఉంటారనమాట. న్యూ ఇయర్ అయ్యేంత వరకు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళకూడదు అన్నట్టు చెప్పుంటాడు. సో హీరోయిన్ కానీ అక్కడే ఉంటుంది. వాడికి కానీ ఇప్పుడు కొంచెం క్యూర్ అయ్యి హోటల్ రూమ్ కి అయితే వచ్చేసి ఉంటారు. న్యూ ఇయర్ కి ముందు రోజు అయితే అక్కడ స్నోఫాల్ అవుతా ఉంటుందా. హీరోయిన్ దీన్ని చూడాలనేసి చాలా రోజులు కోరుకుంటుంది. ఆ విధంగానే జరిగేసరికి హీరోని పిలుచుకెళ్ళి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుందా. యాక్చువల్ గా హీరోయిన్ కి నచ్చుతుంది
జరుగుతుంది అనేసి తన మనుషుల ద్వారా హీరోదే ఈ విధంగా ఏర్పాటు చేస్తుంటాడు. హీరోయిన్ గానీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ ఐ లవ్ యూ అన్నట్టు చెప్తుందా, ఏం చెప్పావు అంటాడు. ఏమీ లేదన్నట్టు చెప్పి తను గానీ సమాలించేస్తుంది అనమాట. హీరో గానీ తనతో అయితే వాడి ప్రేమనిదా చెప్పలేదు. వాళ్ళ పేరెంట్స్ యొక్క వెడ్డింగ్ రింగ్ ని గానీ హీరోయిన్తో అయితే ఇచ్చి మన పెళ్లికి ముందే నేను గానీ దీన్ని నీ దగ్గర ఇస్తా ఉన్నాను, నువ్వుదా దీన్ని సేఫ్ గా ఉంచుకోవాలి అన్నట్టు చెప్తాడు. హీరోయిన్ గానీ ఆలోచిస్తుంది. యాక్చువల్ గా వీళ్ళ యొక్క వెడ్డింగ్ కాంట్రాక్ట్ లో మెన్షన్ చేస్తుంటాడు మనలో ఎవరైనా గానీ ప్రేమలో పడిపోతే డివోర్స్ గానీ చేసుకోవాలి అనేసి. అంటే ఇప్పుడు హీరోయిన్ గానీ హీరో మీద అయితే ప్రేమలో పడిపోయింది కదా, సో హీరో ఎక్కడ తన్ని గానీ డివోర్స్ చేసేస్తాడో ఏమో అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. అందువల్ల నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హీరో ఇచ్చిన ఆ వెడ్డింగ్ రింగు, ఆ తర్వాత నేను కానీ ఇక్కడ నుంచి వెళ్తా ఉన్నాను అనేసి ఒక లెటర్ని రాసి పెట్టేసి హీరోతో కానీ బాయ్ చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వాడి ఫేస్ కానీ చూడకుండానే వెళ్ళిపోతుందా. దాన్ని చూసేటప్పుడు హీరోకి కష్టంగానే ఉంది. ఫ్రెండ్తో కానీ వచ్చి జరిగిందంతా చెప్తుంది అనమాట. ఆ అమ్మాయి షాక్ అవుతా ఉంది. ఏంది నువ్వు వాడిని ప్రేమిస్తా ఉండవా, అంటే ఇప్పుడు వాడు కానీ నీకు డివోర్స్ ఇవ్వబోతాడా అనేసి. ఇప్పుడు హీరోయిన్దే కదా తప్పు, సో తనైతే హీరోకి జరిమానా కానీ ఇవ్వాల్సి ఉంటుంది. సో నా దగ్గర అయితే ఒక ఆలోచన ఉంది, నాకు తెలిసిన ఒక డివోర్స్ లాయర్ అయితే ఉండారు, తనైతే నీకు ఇందులో లీగల్ గా హెల్ప్ చేస్తారు అనేసి ఆమె యొక్క విజిటింగ్ కార్డ్ ని కానీ హీరోయిన్ దగ్గర అయితే ఇస్తుంది. సో హీరోయిన్ కానీ దాన్ని తీసుకునేసి ఇంటికి వస్తుంది. ఇటు పక్క హీరో కానీ హీరోయిన్ అయితే మన మీద ప్రేమ లేదేమో అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడికైతే ఈ ఫ్రెండ్ వాడు కానీ వచ్చి హీరోయిన్ అబ్రాడ్ నుంచి వచ్చిన తర్వాత నాకైతే ఈ గ్లౌస్ ని గిఫ్ట్ గా ఇచ్చింది, ఇంకా నీ యొక్క డ్రైవర్ గానీ గిఫ్ట్ ఇచ్చింది, నీకైతే ఇవ్వలేదా అనేసి ఆల్రెడీ బాధలో ఉన్న హీరోని ఇంకా ఎక్కువగా బాధ పెట్టేస్తాడు. ఆ రోజు నైట్ అయితే హీరోయిన్ కానీ ఇప్పుడు హీరో కానీ రిటర్న్ చైనాకు వచ్చేసి ఉంటాడనమాట. సో ఇద్దరు ఇంట్లోనే ఉంటారు. అప్పుడు అడుగుతాడు, నువ్వు అందరికీ కానీ గిఫ్ట్ ఇచ్చావు కదా, నాకు మాత్రం ఎందుకు ఇవ్వలేదు అనేసి. నీకు కదా నేను ఆల్రెడీ కానీ స్కార్ఫ్ అయితే ఇచ్చాను కదా అన్నట్టు చెప్తుందా. అదైతే చాలు, నాకు ఇప్పుడే కావాలి అన్నట్టు చెప్పి హీరోయిన్ కానీ ఫోర్స్ చేసి కిస్ చేస్తాడు అనమాట. ఏమైందిరా నీకు, ఏం చేస్తా ఉండవు అన్నట్టు అరుస్తుందా. నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా, అందుకే ఆ రింగ్ ని కానీ అక్కడే పెట్టేసి అక్కడి నుంచి వచ్చేసావా అంటాడా. ఎవర్రా నీతో ఈ విధంగా చెప్పారు, నేనేమీ అలాగంతా అనుకోలేదు, దానికైన రీజన్ ని నేను ఇప్పుడు చెప్పలేను కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను చెప్తాను అంటుంది. కాకపోతే హీరో కానీ హీరోయిన్ ని ఫోర్స్ చేసి కిస్ చేసు అటు ఇద్దరు కానీ రొమాంటిక్ గా ఉంటారనమాట. సో నెక్స్ట్ డే హీరోయిన్ కానీ హీరో వాళ్ళ అవ్వనైతే వచ్చి మీట్ అయ్యి హీరో గురించి కానీ అడుగుతుంది. అప్పుడు అవ్వ కానీ చెప్తుంది, యాక్చువల్ గా హీరో వాళ్ళ పేరెంట్స్ అయితే ఒకరినొకరు ప్రేమించిదా పెళ్లి చేసుకున్నారు, కానీ వాళ్ళ నాన్న అయితే వాళ్ళ అమ్మని చీట్ చేయడం కనిపెట్టేసరికి వాళ్ళమ్మ కానీ గొడవలేసి డివోర్స్ చేయాలి అనుకున్నారంట. సో ముగ్గురు కానీ ఫ్యామిలీగా ఒక కార్లో వెళ్లే టైంలోదా వాళ్ళమ్మ నాన్న గొడవలు వేసుకుంటూ యాక్సిడెంట్ అయ్యి ఉంటుంది. అందులో నుంచి హీరో మాత్రమే బయటపడ్డాడు. వాడు చిన్నప్పటి నుంచి చాలా కష్టాన్ని అనుభవించాడు. వాడు నిజంగానే నిన్నైతే ఎక్కువగా ప్రేమిస్తా ఉన్నాడు అన్నట్టంతా చెప్పుంటారా. సో హీరోయిన్ కానీ దాన్ని అంతా ఆలోచిస్తూ అక్కడ నుంచి వస్తూ ఉంటుంది. కాళ్ళు బెనికి తను కానీ కింద పడిపోయేటట్టు పోతుందా. ఆ టైంలో అక్కడికి అయితే ఈ ఎక్స్ వాడు కానీ వచ్చి నీ కాళ్ళకి ఏమీ కాలేదు కదా రా మనం కానీ వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్దాం అన్నట్టు పిలుస్తాడా. ఏం అక్కర్లేదు అన్నట్టు హీరోయిన్ కానీ వాడిని అయితే తిప్పుతూ అవాయిడ్ చేస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చిన హీరో కానీ దీన్ని అయితే చూస్తాడు. వెంటనే హీరోయిన్ కానీ కాల్ చేస్తాడు, నువ్వు ఎక్కడుండవు అన్నట్టు అడుగుతాడా. నేను కానీ ఈ విధంగా వస్తా ఉన్నాను, కాళ్ళు బెనికి కింద పడిపోయేటట్టు పోయాను, ఈ ఎక్స్ వాడుదా నాకు కానీ హెల్ప్ చేస్తా ఉన్నాడు, నన్ను కానీ హాస్పిటల్కి అయితే తొడుకెళ్తాననేసి చెప్తా ఉన్నాడు అన్నట్టు చెప్తుందా. ఇది వినేసరికి హీరోకి కాలిపోయింది. వెంటనే అక్కడికి అయితే వచ్చి హీరోయిన్ కానీ తీసుకునేసి అక్కడ నుంచి వెళ్తా ఉంటాడా. దీన్ని చూసేటప్పుడు ఎక్స్ కానీ అర్థమవుతా ఉందన్నమాట. వాళ్ళిద్దరికి మధ్యలో మనం కానీ వెళ్ళకూడదు అనేసి వాడేమో తప్పుకుంటాడు. కాకపోతే హీరోదా తప్పుగా అర్థం చేసుకుంటాడు. హీరోయిన్ అయితే ఇంకా కానీ వాడిని ప్రేమిస్తా ఉంది అనుకునేసి ఇంటికి తీసుకొచ్చి తన్ని కానీ ఫోర్స్ చేసి కిస్ చేస్తా ఉంటాడు. ఏమరా చేస్తా ఉండవు అన్నట్టు అరుస్తుందా. నువ్వు ఇంకా కానీ వాడినే ప్రేమిస్తా ఉండవా, నీకు వాడు యొక్క ప్రేమ అంత ఎక్కువైపోయిందా, నువ్వు కానీ వాడిని అయితే మర్చిపో, వాడికి బదులుగా నన్ను ప్రేమించు అన్నట్టు చెప్పి తన్ని కానీ ఫోర్స్ చేసి ఆ రోజు నైట్ అయితే ఇంటిమేట్ గానే ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వీడు కానీ హీరోయిన్ తెచ్చిన డివోర్స్ లాయర్ యొక్క కార్డ్ ని చూసి ఫుల్ షాక్ అవుతా ఉన్నాడు అనమాట. అంటే తను వాడిని ప్రేమిస్తా ఉందా, వాడి కోసం నన్ను కానీ డివోర్స్ చేయబోతుందా, అందుకే ఈ కార్డు తన దగ్గరికి వచ్చిందా అనేసి వీడు చాలా ఆలోచిస్తూ హీరోయిన్ వచ్చాక తనతోనూ అడుగుతాడనమాట. ఇప్పుడు నువ్వు వాడి కోసం నన్ను కానీ డివోర్స్ చేయబోతావా, నన్ను డివోర్స్ చేసేసి మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళిపోతావా, మీరిద్దరు కానీ ప్రేమించుకోండి, మీ ఇద్దరికి మధ్య ఏమున్నా కానీ నేనైతే తెలియనట్టుగానే ఉంటాను, నువ్వు నాకన్నా కానీ వారిని ఎక్కువగా ప్రేమించు, దాన్ని కానీ నేనైతే పట్టించుకోకుండానే ఉంటాను, కానీ నీ మనసులో నాకంటూ కొంచెం చోటు వదులు, నువ్వైతే నన్ను కానీ వాడి కోసం అయితే డివోర్స్ చేయకు, నేను కానీ నీ లైఫ్ లో ఉండాలి అనుకుంటా ఉన్నాను, నన్ను డివోర్స్ చేయకు, నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను అన్నట్టు చెప్పేస్తాడా. హీరోయిన్ కి అయితే సంతోషంలో నవ్వు వస్తా ఉందన్నమాట. నేను కానీ నిన్ను ఇప్పుడు డివోర్స్ చేయబోతాను అనేసి నీతో ఎవర్రా చెప్పారో, అది కానీ వాడి కోసం మా ఇద్దరికి మధ్య అఫైర్ ఉందనేసి నువ్వే కన్ఫర్మ్ చేసుకున్నావా, దానికోసం నువ్వు ఇప్పుడు నన్ను నిందిస్తా ఉండవా అన్నట్టు అడుగుతుందా. నువ్వే కదా నన్ను డివోర్స్ చేయాలనేసి లాయర్ అంతా మీట్ అయ్యి ఉండవు అన్నట్టు అడుగుతాడా. రే నువ్వే కదా కాంట్రాక్ట్ లో మెన్షన్ చేస్తున్నావు మన ఇద్దరిలో ఎవరు ప్రేమలో పడినా కానీ డివోర్స్ అయితే చేసుకోవాలి అనేసి, సో నేనైతే నిన్ను ప్రేమించడం మొదలు పెట్టేశాను రా పిచ్చోడా, అందుకోసం దా నా ఫ్రెండ్ కానీ భయపడిపోయి తనైతే కానీ ఆ డివోర్స్ లాయర్ దగ్గరికి నన్ను పిలుచుకెళ్ళిందే కానీ నేను ఎప్పుడూ కానీ నేను డివోర్స్ చేయాలి అనుకోలేదు, నేను విడిపోవాలనేసి కానీ అనుకోలేదు అన్నట్టు
చెప్పి హీరోని కానీ కిస్ చేస్తుందా, నిజంగానే చెప్తా ఉండవు అనేసి వీడైతే చిన్నపిల్లలా ఏడేస్తూ ఉంటాడు. హీరోయిన్ కానీ అవును అన్నట్టు చెప్పి వాడిని కానీ కిస్ చేసి, ఇదిగో చూడు మన ఇద్దరిలో ముందు ఎవరు ప్రేమలో పడ్డారో నాకు తెలియదు కానీ నేను నిన్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తా ఉన్నాను. ఈ ప్రపంచంలో నాకంటూ సపోర్ట్ చేసేది నువ్వు మాత్రమే. నేను నిన్ను డివోర్స్ చేయాలనుకోవట్లేదు, నేను విడిచి కానీ వెళ్ళాలనుకోవట్లేదు అన్నట్టు చెప్పి తన ప్రేమని చెప్తుందా. హీరో కానీ దీనికంత కారణమే ఈ కాంట్రాక్ట్ పేపరే కదా, ఇకపైన ఇది మన ప్రేమలో వద్దు అనేసి దాన్ని కానీ చింపి పడేసి హీరోయిన్ కానీ కిస్ చేస్తూ అటే వాళ్ళిద్దరూ కానీ చాలా సంతోషంగా ఉంటారనమాట. అటే రోజులు గడుస్తుంది, వాళ్ళ మధ్య ఉండే ప్రేమ కానీ పెరుగుతుంది. ఒక నార్మల్ హస్బెండ్ అండ్ వైఫ్ లాగా ఉంటున్నారనమాట. ఇప్పుడు కానీ హీరో అయితే బిజినెస్ ట్రిప్కి వెళ్ళి ఉంటాడు. వాడు వచ్చేంత వరకు హీరోయిన్ కానీ వెయిట్ చేస్తూ ఉంటుందా. వాడు వచ్చాక చాలా సంతోషం అయిపోయింది. వాడిని కానీ హక్ చేసుకునేసి నువ్వు రావడానికి ఎందుకు ఇంత లేట్ అయ్యింది అన్నట్టు చెప్తుందా. సారీ అన్నట్టు చెప్తా అంటాడు. అంటే వాళ్ళిద్దరూ కానీ ఒక హస్బెండ్ అండ్ వైఫ్ లాగా ఎలాంటి కాంట్రాక్ట్ లేకుండా చాలా సంతోషంగా ఉంటూ ఈ డ్రామాని కానీ ఒక హ్యాపీ ఎండింగ్తో ముగిస్తారు. ఎలా ఉంది ఈ డ్రామా, మీ అందరికీ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, హైప్ అన్న ఆప్షన్ని క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే డ్రామా ఎలా ఉండిందో కామెంట్లో కానీ మెన్షన్ చేయండి. రేపు మంచి డ్రామాతో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు అందరికీ కానీ బాయ్.